శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సృష్టి విధానములో బలమైన 5 కోరికలు ఉన్నవి. ఈ 5 కోరికలు అందరికీ సామాన్యముగా బయటపడే పరిస్థితులలో లేవు. దీనిలో కుటుంబం పట్ల ప్రేమ, పిల్లల పట్ల ప్రేమ ఇంకా దృఢంగా ఉన్నవి. ఈ కుటుంబ ప్రేమ వలన ప్రతి మనిషి కుటుంబ తృప్తి కొరకు, వాళ్ళ జీవన విధానం కొరకు తెలియక తప్పులు చేస్తున్నారు. ఇంత బలమైన కోరికలు ఉండుట వలన అందరూ కిందకు వెళ్ళిపోతున్నారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏమిటి? వీళ్ళు ఎప్పుడు బయటపడేది? బయటపడే పరిస్థితి అసలు కనిపించటం లేదు. వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. ప్రశ్నను ఒకసారి మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సృష్టి విధానములో 5 బలమైన కోరికలు ఉన్నవి. 5 అంటే వారి ఉద్దేశం పంచేంద్రియాల కోరికలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అంటే కంటికి చూడాలనిపించటం, చెవికి వినాలనిపించటం, ముక్కుకు వాసనలు, చర్మానికి స్పర్శలు, స్త్రీ పురుష శారీరక కోరికలు, నాలుకకు రుచులు, ఇలా 5. ఈ సామాన్యంగా మనుషులందరూ కూడా ఈ 5 కోరికల్లోంచి బయటపడే పరిస్థితుల్లో లేరట. అంటే మన సోదరుడు చెబుతున్న భావం. మళ్ళీ ఇందులో అధికంగా ఏంటి అంటే కుటుంబం పట్ల ప్రేమ, పిల్లల పట్ల ప్రేమ ఇంకా దృఢంగా ఉన్నాయి. ఈ కుటుంబ ప్రేమ వలన, ఆ పిల్లల పట్ల ఉన్న ప్రేమల వలన ప్రతి మనిషి కుటుంబం అంటే తన కుటుంబం, తన పిల్లలు, తాను, తన వాళ్ళు బాగుండటం కొరకు, వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు హాయిగా ఉండటం కొరకు తప్పులు కూడా చేస్తున్నారు. అంటే తెలియక తప్పులు చేస్తున్నారు అన్నారు కాదు, తెలిసే తప్పులు చేస్తారు. తప్పులు ఎప్పుడు కూడా తెలిసే జరుగుతాయి. తప్పని ఎందుకు తెలీదు? కావాలని చేస్తారు. ఇలా తప్పులు చేస్తున్నారు. ఇంత బలమైన కోరికలు ఉండటం వలన, ఇలా తప్పులు చేస్తూ ఉండటం వలన అందరూ కిందకి వెళ్ళిపోతున్నారు. కిందకంటే వారి ఉద్దేశం చెడులోకి వెళ్ళిపోతున్నారు. మోక్షం వైపు వెళ్ళటం లేదు, లేదా ఆత్మజ్ఞానం వైపు వెళ్ళటం లేదు, ఉన్నతత్వం వైపు వెళ్ళటం లేదు అని, ఆధ్యాత్మికతలో సాగటం లేదు అని. మరి వీళ్ళందరి పరిస్థితి ఏమిటి? వీళ్ళు ఎప్పుడు బయటపడేది? బయటపడే పరిస్థితి అసలు కనిపించటం లేదు. వివరించగలరు? అంటే ఇవన్నీ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు సంబంధించినవి మాత్రమే మనం మాట్లాడుకోవాలి. ఎవరో ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, బంధాల్లో చిక్కుకుపోయారు, కోరికల్లో చిక్కుకుపోయారు, చెడులో చిక్కుకుపోయారు అనేది మన భావన. వాళ్ళు మనకంటే ఉన్నత స్థితిలో ఉండి కూడా ఉండవచ్చు. ఇది అంతర్గత భావాలు ఎవరికి తెలియదు. మొత్తం ఆధ్యాత్మికత అంతా కూడా భావనామయం. శక్తి ఏ రూపంలో ఉందంటే భావ రూపంలో ఉంది. మనలోకి ఆలోచనలు పుడతాయి. ఆలోచనలన్నీ ఎలా పుడుతున్నాయి? మనకు ఒకదానికి ఒకటి ఆలోచనలు వస్తానే ఉన్నాయి. ఏంటి? శక్తి స్వరూపం. అందుకే ఆలోచన ఎలా ఉంటుందంటే మనకు కనపడతలా. ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు, మనసు ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకని? ఆ మనసు అంటే ఆలోచనల సమూహం. అలాగే బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు, విచక్షణ జ్ఞానం ఉందని తెలుసు. ఎందుకని? విచక్షణ చెబుతూ ఉంటుంది తప్పని రైట్ అని. అలాగే జ్ఞానం అన్నాం, జ్ఞానం ఎలా ఉందో తెలియదు, కానీ జ్ఞానం ఉందని తెలుసు, అనిపిస్తూ ఉంటుంది. ఇది మంచి అని, ఇది చెడు అని ఆలోచిస్తే తెలియని విషయాలు తెలియటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ శక్తి స్వరూపము యొక్క రూపములు, లక్షణములు, స్వభావములు. బుద్ధి శక్తి స్వరూపం, మనసు శక్తి స్వరూపం, జ్ఞానం శక్తి స్వరూపం, ఆలోచన శక్తి స్వరూపం. అయితే అసలు ఆలోచనలో ఏముంది? ఒక అర్థం ఉంది, ఒక భావం ఉంది, ఒక విషయం ఉంది. ఆలోచనలో అదే ఉంది, జ్ఞాపకంలో అదే ఉంది. ఒక అర్థం ఉంది, ఒక భావం ఉంది, ఒక విషయం ఉంది, ఒక తెలుస్తున్నది ఏదో ఉంది. ఆ తెలిసేదంతా ఏంటి? భావస్వరూపం. అంటే ఏంటి? మొత్తం శక్తి భావస్వరూపాలలో ఉంది. మనం బయట విషయాలు చూసి వాళ్ళ మనుషుల్ని ఎస్టిమేట్ వేసి వాళ్ళందరూ ఇరుక్కుపోయారు, వాళ్ళందరూ ప్రపంచంలో చిక్కుకుపోయారు అని మనం అనుకుంటున్నాం. అంతర్గత భావంలో ఎవరెలా ఉన్నారో మనకు తెలీదు. మనకంటే చాలా ఉన్నత స్థితుల్లో చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు మేము గురువులమని ప్రకటించుకు తిరిగేవాళ్ళు, మేము మహాత్ములమని ప్రకటించుకు తిరిగేవాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా
మాది భక్తి మార్గం, కర్మ మార్గం, ఆధ్యాత్మిక మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గం, ఆ మార్గం, ఈ మార్గం అని శిష్య సమూహాలని లేదా మత సమూహాలని, భక్త సమూహాలని ఏర్పాటు చేసుకుంటూ తిరిగే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికులు కారు. అది బాహ్య తంతుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రాజకీయ పార్టీ కోటాను కోట్ల మంది అనుసరిస్తారు రాజకీయ పార్టీని. ఆ రాజకీయ పార్టీ ఎవరిది? ఒక నాయకుడు ఉంటాడు దానికి, ఒక్కతనే నాయకుడు దానికి. ఆ పార్టీ పెట్టిన అతను ఒక అతనే ఉంటాడు. అతన్ని అనుసరించే వాళ్ళు కోటాను కోట్ల మంది ఉంటారు. అలా భౌతికంలో ఒక సినిమా యాక్టర్ని అనుసరించే వాళ్ళు కోటాను కోట్ల మంది ఉంటారు. ఒక మంచి ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, వాళ్ళని అనుసరించే వాళ్ళు కోటాను కోట్ల మంది ఉంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు అనేక రంగాలలో. ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, మాటలు కావచ్చు, కవితలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు. ప్రపంచంలో ఉన్న అనేక రంగాలలో అనేక మంది సెలబ్రిటీస్ ఉంటారు. సెలబ్రిటీస్ అంటే ఏంటి? ఒక ఉన్నత స్థానానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళని అనుసరించే వాళ్ళు కోటాను కోట్ల మంది ఉంటారు, సమూహాలు ఉంటాయి వాళ్ళకి. అవన్నీ ఏదో సత్యతని చెప్పేది కాదు. వాళ్ళకంటే మంచివాళ్ళు గొప్పవాళ్ళు ఉండరని కాదు. వాళ్ళు ఒక రంగంలో ముందుకెళ్ళారు. ఆ రంగంలో అంతకంటే గొప్పతనం ఉన్నా కూడా ముందుకెళ్లకుండా ప్రశాంతంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు, ఓల్డ్ మంది ఉంటారు ప్రపంచంలో. కొంతమంది వాటిని, వాళ్ళల్లో ఉన్న వాటిని వ్యక్తపరుచుకోవాలనుకుంటారు బయటికి. అలా వ్యక్తపరుచుకోవటానికి సమాజంలో వేదికలు ఎత్తుక్కుంటారు. ఆ వేదికలు ఎత్తుక్కున్న వాళ్ళు ఇలా సెలబ్రిటీసో, గొప్పవాళ్ళు, కీర్తి ప్రతిష్టలో, పేరులో ఉండి కనపడతారు అందరికీ. అటువంటి స్కిల్స్ అన్నీ ఉండి అవి చేయగలిగి ఉండి ప్రశాంతంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. తమలో తాము చేసుకుంటూ ప్రజల్లో పేరు తెచ్చుకోరు, కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోరు, ధన సంపదలు, గౌరవాలు, హోదాలు పెంచుకోరు. మామూలుగా జీవించుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ తమలో తాము ఆనందంగా ఉంటారు. భావ సంతృప్తి ఇది. ఇప్పుడు ఇలా ఎదిగిపోయిన వాళ్ళందరికీ ఏంటి అంటే తాము అలా అవ్వాలనుకున్నారు, భావ సంతృప్తి లేదు. నేను ఒక పెద్ద రాజకీయ నాయకుడిని అవ్వాలి, నేను ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ని అవ్వాలి, ఒక సీఎంని అవ్వాలి, లేదా ఒక పెద్ద సినిమా యాక్టర్, సూపర్ స్టార్ని అవ్వాలి, నన్నే ప్రజలు చూడాలి, లేదా నేను పెద్ద ఆటగాడిని అవ్వాలి, లేదా పెద్ద పాటగత్తిని అవ్వాలి. ఇలా స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు ఎగ్జిబిట్ అవ్వాలనుకుంటున్నారు, ఏదో అవ్వాలనుకుంటున్నారు. అది వాళ్ళ భావ సంతృప్తి. వాళ్ళ భావ సంతృప్తి అంటే అది. కొంతమంది అవన్నీ వచ్చు, లోపల ఉన్నాయి, అవన్నీ తమలో తాము చేసుకుంటారు, అది చేస్తారు వాళ్ళ స్థాయిల్లో. కానీ ఒక గుర్తింపు, హోదా, కీర్తి ప్రతిష్టలు, తద్వారా ధన సంపదం, సెలబ్రిటీలు అయిపోయి సమూహాల్లో గుర్తింపు రావాలని కోరుకోరు. వాళ్ళకి తమ స్థాయిలో, తమ కుటుంబ స్థాయిలో, తాము బతుకుతున్న స్థాయిలోనే భావ సంతృప్తి ఉంది. ఇది భావ సంతృప్తిలో భేదం, గొప్పతనాలు కాదు అవి. భావ సంతృప్తి. వాళ్ళు అలా మామూలుగా చక్కగా హాయిగా ఉంటారు. కొంతమంది కోటాను కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళకి తృప్తి ఉండదు, ఎందుకంటే భావ సంతృప్తి లేదు. ఇంకా అలా పరుగులు పెడతానే ఉంటారు, కుటుంబాలు వదిలిపెట్టి మరి పరుగులు పెట్టి సంపాదిస్తూ ఉంటారు. అది అలా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో నాకు తెలిసిన అనేక మంది, నాకు తెలిసిన వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళిపోయారు భార్య పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి డబ్బు సంపాదన కోసం. కొంతమంది కుటుంబాలతో సహా ఇతర దేశాలు వెళ్ళిపోయారు, తల్లిదండ్రుల్ని అందరినీ ఇక్కడ వదిలేసి. ఎందుకని? వాళ్ళకి ఆ సంపాదన పట్ల ఆసక్తి. ఎక్కడో పొరుగు దేశాలలో దూరపు కొండలు నూనుకొని అక్కడ ఏవో సౌకర్యాలు ఉన్నాయని, అక్కడెక్కడో ఏదో బాగుందని, ఇక్కడ బాగోలేదని, అంటే భావ సంతృప్తి లేదు. దాన్ని పొందడానికి ప్రయత్నించుకుంటున్నారు. కొంతమందికి ఇక్కడే వాళ్ళు పుట్టిన ప్రాంతంలోనే, ఆ పల్లెటూరులోనే, ఆ ఇంట్లోనే వాళ్ళ అమ్మా నాన్న గడిపించోటే, వాళ్ళ తాత ముత్తాతలు గడిపించోటే, ఆ ప్రదేశంలోనే ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఆ ఊళ్ళోనే మళ్ళీ అక్కడే ఆ ఊళ్ళో తెలిసిన వాళ్ళని వివాహం చేసుకొని అక్కడే కుటుంబాన్ని గడుపుతూ, సంసార జీవితాలు గడుపుతూ, వివాహాలు చేసుకొని అక్కడే పిల్లలని కానీ జీవితం మొత్తం అక్కడే బతుకుతూ చాలా సంతృప్తిగా ఉంటారు. అసలు ప్రపంచాన్ని చూడాలని కూడా అనుకోరాడు. భావ సంతృప్తి. ఇది ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు తక్కువ కాదు. భావ సంతృప్తి లేని వాళ్ళు పరుగులు పెడతా ఉంటారు ఎక్కడైనా. దాన్ని మనం గొప్పతనం అనుకుంటుంటాం, కానే కాదు. ఏదో సాధించేశారనుకుంటాం, మిగిలిన వాళ్ళు సాధించలేదు అనుకుంటాం, కానే కాదు. భావ సంతృప్తి ఉన్నవాడికి ఏదో సాధించాలనేటువంటి భావన కలగదు, ఉన్నదంతా సంతృప్తిగా ఉంటాడు. ఆధ్యాత్మికత ఎప్పుడు మీకేం చెబుతుంది? అన్నిటికంటే గొప్పది తృప్తి అని చెప్పింది, సంతృప్తి అని చెప్పింది. అన్నిటికంటే గొప్పది సాధించటం, పొందటం అని చెప్పట్లేదు, అనుభవించటం అని చెప్పట్లేదు. త్యాగము గొప్పదని చెప్పింది, ఇవ్వటం గొప్పదని చెప్పింది. ఇవ్వటంలో మళ్ళీ త్యాగం అనేది అత్యున్నత స్థితి అని చెప్పింది. దైవత్వం అంటే ఎప్పుడూ ఇవ్వటమే, ఎప్పుడు మేలు చేయటమే. అసలు తీసుకునే అవసరం లేనటువంటి సంతృప్త మనస్సు దైవత్వం. ఇవన్నీ ఏంటంటే సహజ సిద్ధంగా కొంతమందిలో ఉంటాయి.
వాళ్ళు చూసి మనం ఏదో వాళ్ళందరూ పాడైపోయారు, నాశనం అయిపోయారు, క్షీణించిపోయారు, కిందకి పడిపోతున్నారని అనుకోకూడదు మనం. అంతరంగంలో వాళ్ళ భావ సంతృప్తి ఎవ్వరికీ తెలియదు. ప్రపంచంలో ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల, వాళ్ళ భావ సంతృప్తి వారికి తప్ప ప్రపంచంలో ఇంకా పక్కన ఎవరికి తెలియదు. వాళ్ళ పనులను బట్టి, చేష్టలను బట్టి మీరు ఎస్టిమేట్ వేస్తే చాలా రాంగ్. అది పనులలో కనపడవచ్చు, మాటలలో కనపడవచ్చు, వాళ్ళ ప్రవర్తన మనకు అలా అనిపించవచ్చు. కాదు, లోపల అంతరంగ భావ సంతృప్తి. అందుకని ఆధ్యాత్మికత మొత్తం వ్యక్తిగతమని రెండుసార్లు చెప్పాను. మీరు సామూహికమైన ప్రశ్నలలో ఉపయోగం లేదు. వీళ్ళందరూ ఇలా ఎందుకున్నారంటే వాళ్ళందరూ అసలు మనకంటే గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, మనకంటే వాళ్ళ అంతరంగంలో భావ సంతృప్తి ఉండుండొచ్చు, మనకి వాళ్ళు చేసే పనుల్లో విషయాల్లో కొన్ని తప్పులు కనపడతా ఉండుండొచ్చు, కానీ లోపల అంతరంగంలో భావ సంతృప్తి చాలా అధికంగా ఉండుండొచ్చు. ఇప్పుడు అలా తప్పులే వెతకాలంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని మళ్ళీ పంపించేశారని కథ మొదలవుద్ది. రావణాసురుడు ఎత్తుకుపోయాడు, యుద్ధం చేశారు, తిరిగి తీసుకొచ్చారు, చక్కగా సంసార జీవితం గడుపుకుంటున్నారు. సీతమ్మ తల్లి గర్భవతి కూడా అయింది. మరలా రామచంద్రుడు సీతమ్మ తల్లిని వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టేశారు. మళ్ళీ లవకుశులు పెద్దోళ్ళు అయ్యే వరకు కలవలేదు వాళ్ళు అని మళ్ళీ స్టోరీ కొనసాగింది అక్కడి నుంచి. దానికి ఏంటి కారణం అంటే అది అధర్మం అని చెప్పచ్చు, ధర్మం అని చెప్పచ్చు, దానికి అనేక రకాల పక్ష నిర్ణయాలు వాదించవచ్చు. అటు వాదించవచ్చు, ఇటు వాదించవచ్చు. అదేంటి, ఎటు వాదిస్తావనేది నీ భావ సంతృప్తి, నీ భావం ఎలా ఉంది అని. నువ్వు ధర్మం వైపు మొగ్గు చూపుతున్నావు అనుకో, ధర్మంగా మాట్లాడతాం. అసలు ఎందుకు జరిగింది ఆ సన్నివేశం, దానికి ధర్మం ఏంటి అందులో అంటే, భార్యాభర్తలుగా తీసుకున్నప్పుడు మనం ఒక భార్యగానో ఒక భర్తగానో ఒక కుటుంబ పరంగా ఆలోచిస్తున్నప్పుడు అందులో మనకు అధర్మం కనపడుతుంది. అయ్యో సీతమ్మ తల్లిని పంపేయటం ఏంటి నిండు చూడాలని. కానీ ఒక రాజ్యానికి రాజుగా తీసుకున్నప్పుడు పైగా ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి అనేక మంది, కోటాను కోట్ల మంది అనుసరిస్తారు, ఆరాధిస్తారు, అర్చిస్తారు, పూజిస్తారు. రేపు ఇది చరిత్ర అయిపోతుంది అన్నప్పుడు ఎలా జీవించాలి అనేది బోధించటానికి తయారు చేయబడినటువంటి విషయం అది అయితే ఖచ్చితంగా అది ధర్మ విషయం అవుతుంది. ఎందుకని ఎవరో ఒక అతను కామెంట్ చేశాడు, ఎన్నాళ్ళు రావణాసురుడి దగ్గర ఉండి వచ్చిన సీతమ్మ తల్లిని రాముడు తెచ్చుకున్నాడు, నేనైతే తెచ్చుకునేవాడిని కాదు అని ఒక తాగుబోతు తన భార్యతో కామెంట్ చేశాడు. అది పర్సనల్ ఇష్యూ. అప్పుడు తాను ఒక ఆదర్శవంతమైన పురుషుడిగా ఉండాలి అంటే ఇక్కడ తన భార్యలో తప్పు ఉందని చెప్పడం లేదు ఆయన. తనను రేపు తరాలన్నీ ఆచరిస్తే, తరతరాలకే ప్రపంచం ఆరాధిస్తుంది, అర్చిస్తుంది, ఆదరించి ఆచరిస్తుంది. రాముడిలా ఉండాలనుకుంటారు ప్రజలు. అప్పుడు సామాన్యమైనటువంటి వాళ్ళు ఎవరైనా స్త్రీ పురుషులు ఇష్టారాజ్యంగా ఉంటే ఏం చేయాలంటే అలాంటప్పుడు పంపించేయాలనే ఒక సూచన ఇచ్చారు ఆయన. అంటే ఏంటి, తప్పుడు మార్గాల్లో చెడు మార్గాల్లోకి వెళితే. కానీ తాను అలా వెళ్ళానని కాదు అక్కడ ఉద్దేశం. సీతమ్మ తల్లి ఎంత గొప్పదో ఆయనకి తెలుసు. ఒక రాజ్యానికి నేతగా ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తనను కన్న తండ్రిలా చూసి, గొప్పవాళ్ళ చూసి తనను ఆదర్శ పురుషుడిగా తీసుకుంటారు కనుక ఎప్పటికీ రామాయణం ఆదర్శవంతమైన గ్రంథంగా ఉంటుంది కనుక, అది మానవాళికి ఆదర్శాన్ని బోధించడానికి వచ్చింది కనుక రాముడితో సీతమ్మ తల్లితో మనం కంపేర్ చేసేసుకొని మన ఇష్టం వచ్చినట్టుగా జీవించేసి మళ్ళీ అది రాముడికి సీతమ్మ తల్లికి అప్లై చేసేయకూడదు. అలా ఎవరైనా చేస్తే, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తే, ఇప్పుడు తాగుబోతాడు ఎవరిని అన్నాడు, అసలు అతని భార్యని అన్నాడు. రియల్గా స్టోరీలో ఏం జరిగింది, అతని భార్య చెప్పకుండా పుట్టింటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, కొన్ని రోజులు ఉండి వచ్చింది. పుట్టింటికి వెళ్ళి వచ్చానంది. కామన్ సెన్స్లో నాకు చెప్పి వెళ్ళాలి కదా, లేదా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళి వచ్చేస్తే, నువ్వు ఎక్కడ పెడితే అక్కడ తిరిగి వచ్చేస్తే స్వీకరిస్తానా నేను అన్న భావానికి పోలికగా చెప్పాడు. ఏం జరిగింది అతనికి తెలియదు. అసలు రాముడి గురించి, సీతమ్మ తల్లి గురించి, రావణాసురుడి గురించి, స్టోరీ గురించి తెలియదు అతనికి. ఒక క్యాజువల్ మనిషి యొక్క మనస్తత్వాన్ని చెప్పాడు. అలా జరగకూడదు, అలా చేయకూడదు అనే సూత్రాన్ని రాముడు అవును అని నిరూపించాడు ఆయన. అలా ఉండకూడదు, అన్ని తెలిసే జరగాలి, ధర్మంగా జరగాలి, మంచిగా ఉండాలి, మంచి పద్ధతి ఉండాలి. అది తప్పితే ఏంటి అంటే ఆచరణ ఎలా ఉండాలి అని చెప్పారు ఆయన. అదొక ధర్మ బోధ. ఇది
దాన్ని ధర్మంగా తీసుకుంటావా అధర్మంగా తీసుకుంటావా అనేది మన భావం. ఇప్పుడు దుర్యోధనుడిని హీరోగా చూపిస్తూ ఎన్నో సినిమాలు తీశారు, అది వాళ్ళ భావం. కర్ణుడిని హీరోగా చూపిస్తూ ఎన్నో సినిమాలు తీశారు, అది వాళ్ళ భావం. నిజంగా వాళ్ళందరూ విలన్స్, మొత్తం అందరూ విలన్స్. కౌరవ పక్షంలో ఉన్న అందరూ విలన్స్. భీష్ముడిని గొప్పగా చూపిస్తూ ఎన్నో సినిమాలు తీశారు. నువ్వు ఎంత గొప్పవాడు అయినా కించిత్తు చెడు చాలు నీకు, అది వాళ్ళ భావం. భీష్ముడే అంపశయ్య మీద పడుకున్నప్పుడు చెప్పాడు ఆయన, స్వయంగా భీష్ముడి నోట్లోంచే వచ్చింది, నేను దుర్యోధనుడు రాజు కదా, వాళ్ళ రాజు, వాళ్ళ ధనంతో వాళ్ళ సంపదలతో ఈ శరీరాన్ని పెంచి పోషించాను. ఈ శరీరంలో ఉన్న రక్తబొట్టంతా చివరి రక్తబొట్టు వరకు వాళ్ళదే. అందుకని నేను తప్పైనా రైట్ అయినా వాళ్ళకి కృతజ్ఞతగా ఉన్నాను. అందుకని ఆ రక్తబొట్టులన్నీ కారిపోయి అది శిథిలమైపోయి నాలో ఉన్న చెడంతా పోయే వరకు అంపశయ్య మీద ఇలా మరణించి నేను ఇలా ఉండే తర్వాత మరణిస్తున్నానని ఆయనే చెప్పాడు. నేను చెడు అయిపోయి ఉన్నాను, చెడునే సమర్థించానని భీష్ముడే చెప్పాడు. అది చెడని అందరికీ తెలుసు కదా, అసలు భీష్ముడు చెప్పడం ఎందుకు, స్టోరీనే అది కదా మహాభారతం. ఇప్పుడు కృష్ణుడు వైపు ఉన్నాడు, కృష్ణుడు ఈ పాండవుల వైపు ఉన్నాడు, కృష్ణుడు దేవుడు అని అందరికీ తెలుసు కదా, భీష్ముడికి తెలుసు, ద్రోణాచార్యుడికి తెలుసు, ఎంతో మందికి తెలుసు. ఆరాధిస్తారు ఆయన్ని, గౌరవిస్తారు, నమస్కరిస్తారు. అప్పుడు ఆయన ఉండగానే, ఆ కాలంలోనే, ఇప్పుడు కాదు. అయినా చెడు వైపు ఎందుకున్నారు, చెడు వైపు ఎందుకు యుద్ధాలు చేశారు అంటే చెడు వైపు ఉండటం అనేటువంటి దాన్ని వాళ్ళు సమర్థించుకున్నారు, అది భావం. మేము రాజ్యసింహాసనానికి కట్టుబడి ఉన్నాం, వాళ్ళు తిండి తింటున్నాం, వాళ్ళ జీతం తీసుకుంటున్నాం, కాబట్టి మేము ఇంకా చెడైనా మంచైనా వాళ్ళకే ఉండాలి అని నిర్ణయించుకున్నారు, అది భావం. నిర్ణయించుకున్నప్పుడు మంచి చేతులు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకని మంచి వైపు దేవుడు ఉన్నాడు. అందుకని భావ సంతృప్తి అది మనం నేర్చుకోవాల్సింది ఆధ్యాత్మికతలో. ఎవరి గురించో అసలు మనకు వద్దు, వీళ్ళందరూ ఏమైపోతారు, వీళ్ళందరూ ఏంటి, అసలు ఈ ప్రపంచం అంతా ఎటో పోతుంది, ఇవన్నీ కూడా మనని డైవర్ట్ చేసుకుంటూ ఉబుసుపోని కబుర్లు అంటాం. మన మనశ్చేత మనకే ఉబుసుపోని కబుర్లు చెప్పుకుంటున్నాం. కాదు, ఒకవేళ మనకు సంబంధించింది అనుకో, మనం ఖచ్చితంగా ప్రశ్న కరెక్ట్గా వేసుకోవాలి, దీన్ని మనకు సంబంధించింది కానీ చెప్పుకోవాలి. ఇంకోళ్ళకి సంబంధించి అయితే వాళ్ళు అసలు మనకంటే చాలా ఉన్నత స్థితులలో ఉండవచ్చు అని చెబుతున్నా. ఇదంతా కూడా అంటే ఇది ఎలాంటిదంటే, అసలు సముద్రంలో, నదిలో చేపలు ఉన్నాయి. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. సముద్రంలో, నదిలో చేపలు ఉన్నాయి. ఆ చేపలకి, మొత్తం చేపలన్నిటికీ ఆ చేపల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చేప గురువులు, ఆధ్యాత్మిక మార్గ, భక్తి మార్గ, కర్మ మార్గ, యోగ మార్గ, మత మార్గం, మనకి ఎన్నున్నాయో భూమి మీద అన్ని చేపల్లో ఉన్నాయి అనుకోండి. ఆ మతాలు, ఆ మార్గాలు, ఆ గురువులు చేపలకు బోధలు చేస్తున్నారు. ఈ మత ప్రచారకులు అంటే చేప మత ప్రచారకులు అన్ని చేపల్లోనే, మనుషులు కాదు. వీళ్ళందరూ ఏం చెబుతున్నారు, మొత్తం ఆధ్యాత్మికత అనేది చెబుతూ అనంత ఆత్మశక్తి ఉంది అని మనం ఎలా చెప్పుకుంటున్నాం అలాగే చెబుతున్నారు. అనంత ఆత్మశక్తి ఉంది, దాని పేరు నీరు. ఆ నీరు రూపంలో అనంత ఆత్మశక్తి ఉంది, కాబట్టి మీరు అనంత ఆత్మశక్తి స్వరూపులను తెలుసుకోండి, ఇప్పుడు ఆ నీటిని కనుక్కోండి అని చెబుతున్నారు చేపలకి. చేపల పాపం నా నీటి కోసం విపరీతమైనటువంటి తపన పడుతున్నాయి. నీరు ఎక్కడుంది, ఎలా పట్టుకోవాలి, మా అనంతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి, మా సంపూర్ణత్వాన్ని ఎలా తెలుసుకోవాలి, మేము అనంత ఆత్మశక్తి అయినటువంటి నీటివే, మేము కూడా నీటి స్వరూపులమే అని ఎలా తెలుసుకోవాలి. మేము చేప స్వరూపులం, శరీర భ్రాంతిలో ఉన్నాం, దేహభ్రాంతిలో ఉన్నాం, చేపలం అనుకుంటున్నాం. కాదు, మేము నీరు, సర్వవ్యాపకమైన నీరు, సముద్రం అంత నీరు, అఖండమైన సముద్రం అంత నీరు, నది అంత నీరు. ఈ బోధలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఆ నీరేంటో తెలియట్లేదు, సముద్రం ఏంటో తెలియట్లే. పేర్లు తెలుస్తున్నాయి, సముద్రము, నీరు, నది, నీరు పేర్లు వింటున్నాయి, పేర్లన్నీ గ్రంథాల్లో ఉన్నాయి, కానీ నీరు తెలియట్లే. దానికోసం తపస్సులు చేస్తున్నాయి. ఎవరు ఏ సాధనలు చెబితే ఆ సాధనలన్నీ చేసేస్తున్నాయి చేపలు. అంటే ఏ మతం వాళ్ళు ఆ సాధనలు చెబుతారుగా, ఏ దేవుడు వాళ్ళు ఆ సాధనలు చెబుతారుగా, ఏ గురువులు ఆ సాధనలు చెబుతారుగా, అన్నీ చేస్తున్నాయి చేపలు. అన్ని వర్గాలుగా ఉన్నాయి, అన్ని దానికి వేటి మతాలని ఫాలో అవుతున్నాయి, వేడి దేవుళ్ళని ఫాలో అవుతున్నాయి, వేడి గురువులని ఫాలో అవుతున్నాయి, వేడి గ్రంథాలు చదువుకుంటున్నాయి చేపలన్నీ. అన్నింటిలో నీటి గురించి వర్ణన ఉంది, అదే బ్రహ్మము, అదే అనంత ఆత్మశక్తి, అది నీటి స్వరూపముగా ఉంటుంది.
కానీ నీరంటే దాటికి ఎప్పటికీ అనుభవం అవుతుంది. మీ స్వరూపం కూడా నీరే అని గ్రంథాల్లో చెబుతుంది. అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మస్మి అని మనుషులకు చెప్పబడినట్టు అయమాత్మ నీరు అహం నీరు ఏదొకటి. అహం బ్రహ్మస్మి అన్నట్టు అయం నీరు, నేను నీటిని అనుకోండి అంటున్నాయి. కానీ నీరేంటో తెలియట్లేటికి, నీటి అనుభవం కలగట్లా, వెతుకుతానే ఉన్నాయి. ఎందుకని అంటే అవి అసలు నీటిలోనే ఉన్నాయి. వాటి లోకం నీరు, ఆ లోకంలోంచి బయటకు తీస్తే చచ్చిపోతాయి, గుర్తించే స్థితిలో కూడా ఉండవు. ఇంకా ఇప్పుడు నీటిని చూపిద్దామని చేపను బయటకు తీసామనుకోండి చచ్చిపోద్ది. బయటకు తీసి ఇది నీరు అని చేపకు చూపిద్దాం అనుకున్నాం అనుకోండి చచ్చిపోద్ది. ప్లస్ నీటిని చూడలేదు. ఎందుకనంటే చేప శరీర నిర్మాణం నీరు దానికి ఆకాశం వలె కనిపిస్తుంది. మనకు ఆకాశం ఎలా కనిపిస్తుందో చేపలన్నింటికి నీరు ఆకాశం వలె కనిపిస్తుంది. అసలు చేపలు పుడుతుంది నీటిలోనే, చేపలు పెరుగుతుంది నీటిలోనే, చేపలు చచ్చిపోతుంది నీటిలోనే. మొత్తం వాటి లోకము నీటి లోకము. కాబట్టి ఇప్పుడు ఇది లోకాన్ని, అవి చేపలన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? నీటిలో తిరుగుతున్నాయి, కదులుతున్నాయి, ఈదుతున్నాయి, వెళ్తున్నాయి, కాపురాలు చేసుకుంటున్నాయి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, సంసార జీవితం సాగుతుంది. కోటాను కోట్ల చేపలు ఉన్నాయి, పుడుతున్నాయి, చస్తున్నాయి. ఈ మధ్యలో మనబోటోళ్ళు పట్టుకొని వండుకు తినేస్తున్నారు. కానీ వాటి లోకం ఏంటి? నీరు. అది నదులైనా, అవి మనం పెంచే చేపల చెరువులైనా, లేదా సముద్రంలో అయినా. చేపలు అనేవి ఎక్కడ ఉన్నాయంటే నీటిలో ఉన్నాయి. చేపకి నీరు ఎలా కనపడుతుంది? నీరులా కనపడుతుందా? చేపకి నీరు కనపడితే, ఇప్పుడు మనం నీటిలోకి దిగాం, నీటిలో అడుగుని మనం మునిగి ఉండగలమా? చేపల బతకగలమా? నీటి లోపల మనం ఏర్పాటు చేసుకోగలమా? ఎందుకని అది మన లోకం కాదు. మనకు అవసరమైనటువంటి ప్రకృతి అక్కడ లేదు, చచ్చిపోతాం మనం నీటి లోపలికి వెళ్తే చచ్చిపోతాం. అవి నీటి బయటకు వస్తే చచ్చిపోతాయి, అవి మన లోకంలోకి వస్తే అవి చచ్చిపోతాయి. ఇలా జీవరాశులన్నింటికి వేటి లోకం వాటికి ఉంది, వేటి భావన వాటికి ఉంది. అది శరీర నిర్మాణాన్ని బట్టి ఆ భావన వచ్చింది. చేప శరీర నిర్మాణాన్ని బట్టి నీరు దానికి ఆకాశములే కనిపిస్తుంది. అలాగే మనకు ఆకాశములా కనిపిస్తున్నటువంటిది ఏదున్నదో అది అనంత ఆత్మశక్తి. అది ఇంకో జీవికి ఏ రూపంలో కనపడుతుందో తెలియదు, ఇంకో గ్రహంలో ఉన్న వాళ్ళకి ఇది ఏ రూపంలో కనపడుతుందో తెలియదు. ఇప్పుడు నీటిలో ఉన్న చేపలకి నీరు ఆకాశం వల్లే, అది ఖాళీ వల్లే, శూన్యం వల్లే కనపడుతుంది. అందుకని ఇవి ఈదుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాయి. అక్కడ నీరుండి అడ్డపడుతున్నట్టుగా ఉంటే మనం ఇప్పుడు నీళ్ళలోకి దిగి నీళ్ళలో బతకగలమా? నీరు మనకు అడ్డుపడినట్టు ఉంటుంది. కానీ చేపలకు అడ్డుపడినట్టు లేదు వాటి శరీర నిర్మాణానికి. అందుకని హాయిగా అదంతా శూన్యం అనుకొని ఖాళీ అనుకొని తిరిగేస్తున్నాయి. ఒక్క నీటిని తప్ప నీటి అడుగున ఉన్న అన్నింటినీ అవి గుర్తించగలుగుతున్నాయి. వేరే చేపలను గుర్తిస్తే నీటి కింద అడుగున పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, సముద్రపు గర్భంలో పెద్ద లోకమే ఉంటుంది. కోటాను కోట్ల జీవులు ఉంటాయి, ఇతర జీవులు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, నాచు ఉంటుంది. అవి తినే బతుకుతాయి చేపలు. అనేక రకాల జీవులు ఉన్నాయి, పెద్ద సృష్టి ఉంది. భూమి మీద ఎంత ఉందో అంత సృష్టి సముద్రపు అడుగున ఉంది. ఒక్క నీటిని తప్ప చేపలు మిగిలిన అన్నిటినీ గుర్తిస్తాయి, నీరు ఖాళీ అనుకుంటే, ఆకాశం అనుకుంటే. కాబట్టి అవి ఎప్పటికీ కూడా నీటిని కనుక్కోలేవు, కానీ నేను నీరు అని అనుకుంటూ ఉంటాయి. ఎందుకని గ్రంథాల్లో ఉంది కనుక. అయితే ఇక్కడ అవి నీటికి భిన్నమంటే కానే కాదు, అసలు నీటిలోనే ఉన్నాయి, నీటిని కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చేపలు ఏమైపోతాయి పాపం, వాటి జీవితం ఏమైపోద్ది, అవన్నీ కుటుంబ విషయాలతో పాడైపోతున్నాయి. స్త్రీ చేప పురుష చేప వెనకబడుతుంది, ఈ రెండు కలిపి పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లల్ని కనేసి మళ్ళీ ఆ పిల్లల్ని పెంచుకోవడానికి వెళ్తున్నాయి. అక్కడ తప్పులు చేస్తున్నాయి, రైట్లు చేస్తున్నాయి, కొట్టుకుంటున్నాయి, తిట్టుకుంటున్నాయి, గొడవలు పడుతున్నాయి. పాపం వీడి జీవితం ఏమైపోద్ది, ఇవన్నీ కూడా క్షీణించిపోతున్నాయి. ఉన్నత దశకి వెళ్తలేదంటే క్షీణించే దశ అయినా అది నీటిలోనే జరుగుతుంది, ఉన్నత దశ అయినా అది నీటిలోనే జరుగుతుంది. మొత్తం చేపలు ఎలా జీవించినా మొత్తం నీటిలోనే జరుగుతున్నది. నీటిలోనే జరుగుతున్న దానికి క్షీణత ఏంటి, హయ్యెస్ట్ ఏంటి, తక్కువేంటి, ఉన్నతత్వం ఏంటి, లేకపోవటం ఏంటి? కేవలం భావం అంతే. అది మన భావం. యద్భావం తద్భవతి అన్నారు. అందుకని ఆల్రెడీ లోకంలో నువ్వు అందులోనే ఉన్నావు, నువ్వు కొత్తగా చేసేదేమి లేదు, అది అనుకోవటమే, ఆ భావంలోకి వెళ్ళటమే తప్ప కొత్తగా పొందేది లేదు, సాధించేది లేదు, సాధన లేదు, సాధ్యము లేదు. ఎందుకని నీటిలోనే చేపల లోకం ఉంది. మొత్తం చేపలన్నీ నీటిలోనే ఉన్నాయి, నీటిలో పుడతాయి, నీటిలో పెరుగుతాయి, నీటిలో తిరుగుతాయి, నీటిలోనే తప్పులు రైట్లు అని మనం ఎన్నుకునే అన్ని చేస్తే ఆ నీటిలోనే ప్రాణాలు వదిలేస్తాయి.
అది దాటి అక్కడికి వెళ్ళి. అలాగే మొత్తం సృష్టి అంతా అనంత ఆత్మశక్తిలోనే ఉంది, ఆత్మశక్తితోనే ఉంది, ఆత్మశక్తితోనే గడుస్తుంది. చెడైనా మంచైనా జీవులన్నీ ఆత్మశక్తిలోనే, ఆత్మశక్తితోనే, ఆకాశములోనే సాగుతున్నాయి. చేపలన్నీ నీటిలో ఉన్నట్టు మొత్తం సృష్టి అంతా ఆకాశంలోనే ఉంది. చెడుగా చనిపోయిన ఆకాశంలోనే, మంచిగా చనిపోయిన ఆకాశంలోనే, దానికి భిన్నంగా వెళ్ళడానికి అసలు ప్లేస్ లేదు. ఆత్మశక్తి కానిది ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ కిందకి వెళ్ళిపోయేవాళ్ళు, పైకి వచ్చేవాళ్ళు, బాగా ఉన్నతులు అయిపోయేవాళ్ళు, అధములు ఎవరూ లేరు. ఉన్నదంతా ఆకాశలోకమే, ఆత్మశక్తి లోకమే, ఉన్నదంతా బ్రహ్మమే. ఉన్నదంతా బ్రహ్మము అనే భావనను పెంచుకోమన్నారు అంతే. ఇక్కడ భావ మార్పు తప్ప ఏం విషయం లేదు. సత్యం అక్కడ అలాగే ఉంది. కాబట్టి ఇక్కడ పాడైపోయేవాళ్ళు, చెడిపోయేవాళ్ళు ఎవరు ఉండరు అసలు. ఉన్నదంతా అదే కదా, ఉన్నదంతా అనంత ఆత్మశక్తే. ఇంకోటి ఏంటి, ఎవరైనా చెడు చేస్తున్నారు అనేది తీసుకోబాకండి. మీరు మనలో చెడును పోగొట్టుకోవాలి. ఎందుకని? భావ మార్పు కోసం, పరిమితత్వం పోవటం కోసం. చెడు ఎందుకు చేస్తా అంటే పరిమిత భావన. పరిమిత భావనలో ఉండిపోయినప్పుడు ఏమవుతుంది, నీకు అపరిమిత భావాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అంతే, అర్థం చేసుకోవటమే. నువ్వు అనంతత్వాన్ని అనే భావాన్ని పొందటమే. మొత్తం భావలోకం ఇది. అందుకే భావం తద్భవతి. కేవలం భావ మార్పు కోసం. చెడు చేసే వాళ్ళకు నేను చెడు చేస్తున్నానన్న భావం ఉన్నంతకాలం అనంత భావానికి చేరుకోదు నీ మనసు. నువ్వు అనంత భావాన్ని అర్థం చేసుకోలేవు అసలు. అంతే తప్ప నువ్వు పొందేదే ఉండదు అక్కడ. భావమే, అవగాహనే. అర్థం చేసుకోవటమే మోక్షం, అర్థం చేసుకోవటమే ఆత్మశక్తి. అదంతా భావరూపమే. నీటిలో ఉన్న చేపలు ఎన్ని రకాలుగా బతికినా, ఎన్ని చెడులు చేసినా, ఎన్ని మంచిలు చేసినా, ఏం చేసినా నీటిలోనే ఉంటాయి. నీరే వాటి మోక్షం. అది ఆల్రెడీ మోక్షలోకంలోనే ఉన్నాయి, భిన్నంగా లేవయ్యి. కానీ నేను మోక్షలోకంలో ఉన్నానని వాటికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే నేను చేపనే అనుకుంటున్నాయి. నువ్వు చేపను అనుకుంటూనే నేను మోక్షలోకంలోనే ఉన్నాను, మొత్తం నా లోకమే మోక్షం, అసలు అందులోనే ఉన్నాను, మోక్షానికి బయట ఉండడానికి ఛాన్సే లేదు అనేది తెలుసుకోమన్నారు. అదే అనంత ఆత్మశక్తి. ఇక్కడ భావము. కాబట్టి ఎవరో చెడు చేస్తున్నారు, నశించిపోయేవాళ్ళు ఎవరో లేరు. ఇక్కడ పాడైపోయేవాళ్ళు ఎవరో లేరు. ఉన్నదంతా అనంత ఆత్మశక్తి అయితే పాడైపోయేవాళ్ళు ఎవరు ఉంటారు? కానీ మరి ఎందుకు మంచి చెడు మంచిగా బతకండి అన్నారంటే భావరూప దుఃఖాన్ని పొందుతావు. భావంలో దుఃఖపడుతూ ఉంటావు. నువ్వు చెడు చేయటం వల్ల, పరిమిత భావం వల్ల నీకు భిన్నంగా అనేకం ఉన్నాయి, అనేక మంది ఉన్నారని నువ్వు అనుకోవటం వల్ల, అనంతాత్మశక్తి ఎరుకను నువ్వు అసలు తెలుసుకోకపోవటం వల్ల, ఆ జ్ఞానాన్ని పొందకపోవటం వల్ల, శరీరమే నేను అనుకోవటం వలన శరీరానికి సంబంధించినటువంటి విషయాలతో నువ్వే అసంతృప్తికి లోనవుతావు, దుఃఖానికి లోనవుతావు, భయానికి లోనవుతావు, బాధకు లోనవుతావు. అదంతా కల్పనాత్మకత, నిజం కాదు. నీ ఒక్కడికే, నీ ఒక్కదానికే నిజం అది. అందుకని చెడు ఎందుకు, మంచిగా బతికేద్దాం, మన భావాన్ని మంచి భావంగా పెట్టుకుందాం అంటున్నాం, సద్భావంగా పెట్టుకుందాం. ఆ సద్భావాలతో సాగుతూ అనంత భావాన్ని అర్థం చేసుకొని మనం అనంత భావంలో ఇమిడిపోదాం అంటున్నాం. భావంలో ఇమిడిపోవటమే, కొత్తగా జరిగేది ఏమి ఉండదు. శారీరక మార్పులు ఏమి ఉండవు, ప్రాపంచిక మార్పులు ఏమి ఉండవు, సృష్టి మార్పులు ఏమి ఉండవు, కొత్తగా నీకు వచ్చే మాయలు మహిమలు అద్భుతాలు ఏమి ఉండవు. భావంలో నువ్వు నేను అనంతత్వాన్ని అని ఆకాశ భావం, ఆకాశం ఎంత ఉందో అంత భావాన్ని కల్పించుకొని ఆకాశ భావంలో లీనమైపోతావు. అది భావకల్పన, భావ సంతృప్తి. ఆకాశ భావనంత భావం వచ్చేసినాక భావ సంతృప్తి అయిపోయింది. ఇంకా అంతకంటే భావం లేదు. భావించుకోవటానికి భావనే లేదు, ఏకభావన అయిపోయింది. అది అనేక భావన పోయింది. అనేకము భావనే, ఏకము భావనే. అనేక భావము ఎప్పుడైతే ఉందో, అనేకత్వ భావన ఎప్పుడైతే ఉందో, అందులో మంచి చెడుని అనేకత్వ భావాలు ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. ఇది మొత్తం భావనా లోకం. భావనా దుఃఖం, భావనా సుఖం, భావనా భయం, భావనా ధైర్యం, మొత్తం భావరూపమే. శక్తి అంతా భావరూప ప్రవాహం. అందుకని ఇక్కడ ఎవరు చెడిపోయేవాళ్ళు లేరు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, అసలు చెడు మంచి అనుకున్నాం అనుకోండి, ఒక మనిషి ఎంతవరకు చెడు చేయొచ్చు, ఎన్ని రకాల చెడులు చేయొచ్చు అనేది కూడా ప్రకృతి ఇచ్చిన వెసులుబాటు. అంటే నీ శరీరంతో, నీ మేధస్సుతో, నీ తెలివిని, నీ ప్రజ్ఞను ఉపయోగించి నువ్వు ఎన్ని రకాల చెడులు చేయొచ్చు అనేది నీకు ప్రకృతి ఇచ్చినటువంటి వెసులుబాటు. ఆ వెసులుబాటులో అన్ని రకాల చెడులు చేయగలుగుతావు నువ్వు. అలాగే నువ్వు ఎన్ని రకాల మంచిగా జీవించవచ్చు, మంచి పనులు చేయొచ్చు, అది కూడా ప్రకృతి ఇచ్చిన వెసులుబాటు. ఆ వెసులుబాటు లోపలే మంచి చెడులని నీ భావనలో నువ్వు చేస్తున్నావు. అసలు మంచి చెడు లేదు అక్కడ, అసలు మంచి చెడు అనేది లేదు. అంటే నువ్వు ఎవరినో చంపేశావు అనుకుందాం ఊరికినే,
నేను చంపేశాను కాబట్టి అది చట్టపరమైన విధంగా పరిమిత భావనలో అది తప్పే, నేరమే. ఎక్కడది పరిమిత భావనలో, శరీర భావనలో అవన్నీ సత్యాలే. మేము అందుకే చట్టాలు ఏర్పాటు చేసుకున్నాం, పోలీసు వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా ఏంటి? అనేకత్వ భావన, పరిమిత భావన, సృష్టి భావన, శరీర భావన. కానీ అనంత ఆత్మతత్వ భావనలో, ఆత్మశక్తిలో జనన మరణములు జరుగుతూనే ఉంటాయి, నిత్యము జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎవరిని చంపకపోయినా వాళ్ళు చనిపోతారు. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది. నువ్వు ఇప్పుడు యుద్ధం చేస్తే ఇంతమంది చనిపోతారంటున్నావు. భగవద్గీతకు చెప్పడానికి ముందు అర్జునుడు యుద్ధం అంతా రెడీ అయిపోయింది. కౌరవ సైన్యం ఎటు ఉంది, పాండవ సైన్యం ఎటు ఉంది. కౌరవుల వైపు 11 అక్షోహిణుల సైన్యం ఉంది, పాండవుల వైపు 7 అక్షోహిణుల సైన్యం ఉంది. అటువాళ్ళు ఇటువాళ్ళు శంఖారావాలు చేసుకున్నారు. శంఖారావాలు అనేవి ముందు యుద్ధం జరగడానికి ముందుగా మేము యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాము, ప్రిపేర్ అయి ఉన్నాము, యుద్ధం ఇప్పుడు చేసేసుకోబోతున్నాము, ఇంకా యుద్ధం రెడీ అని శంఖారావాలు చేసుకుంటారు. మేము రెడీ అని వీళ్ళు, మేము రెడీ అని వాళ్ళు. అలా శంఖారావాలు కూడా చేసేసుకుంటూ ఉన్నప్పుడు అర్జునుడు తమ వాళ్ళందరినీ చూసి కృష్ణుడితో, అంటే ఆ ఎదుటి సైన్యంలో యుద్ధం చేసి ఇప్పుడు చనిపోవాలి. యుద్ధంలో అంటే ఇంటి కొట్టుకోవటమే, అందరూ చనిపోతారు. చనిపోతేనే రాజ్యం వస్తుంది, గెలుస్తారు వీళ్ళు. గెలవాలంటే అందరిని చంపేయాలి, అటేపు ఉన్నవాడిని. తమ వైపు చనిపోతారు, అటువైపు చనిపోతారు. ఎవరు గెలుస్తారో వాళ్ళకి రాజ్యం వస్తుంది. ఇది చూసి ఇప్పుడు ఎంతమంది అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళంతా తన అన్నదమ్ములే. దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా కజిన్ బ్రదర్స్, అన్నదమ్ములే. అటువైపు యుద్ధానికి వచ్చిన వాళ్ళు మొత్తం బంధువర్గమే. ఆ చిన్నప్పటి నుంచి వీళ్ళని పెంచిన వాళ్ళు, భీష్మ పితామహుడు, విద్య నేర్పినటువంటి గురువులు ద్రోణాచార్యుడు, తనతో కలిసి సన్నిహితంగా బతికిన స్నేహితులు, మొత్తం అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఎందుకని ఇద్దరు చుట్టాలే, అన్నదమ్ములు బిడ్డలే, సొంతంగా కలిసి బతికిన వాళ్ళు అప్పటి వరకు. కాబట్టి వీళ్ళు చుట్టాలందరూ యుద్ధాల్లో ఉన్నారు, వీళ్ళకి తెలిసిన వాళ్ళందరూ యుద్ధంలో ఉన్నారు. మొత్తం వాళ్ళందరూ చచ్చిపోతారు. కాబట్టి ఇప్పుడు యుద్ధం నేను చేయటం ఎందుకు, ఇంతమందిని చంపడం ఎందుకు, మాకు రాజ్యం కోసం. కాబట్టి మేము రాజ్యమే వదిలేస్తాం. వనవాసంలో మేము ఎలాగో భిక్ష తీసుకు బతికాం, అలా భిక్ష తీసుకు బతికేస్తాం. లేదు, అలా కాదు, దుర్యోధనుడు వదలడు, దుర్మార్గుడు, మమ్మల్ని చంపేస్తాడు అంటే మేము నిరాయుధులుగా ఉండి 5గురు మేము చనిపోతాం. మా 5గురు కోసం ఇన్ని కోట్ల మంది చనిపోవడం ఎందుకు అని. అంటే సుమారుగా 64 కోట్లు 65 కోట్లు కొంచెం అటు ఇటుగా అంతమంది చనిపోయారు అందులో, ఆ యుద్ధంలో. అంతమంది ఎందుకు చనిపోవడం? కాబట్టి మేము యుద్ధం చెయ్యము అని అర్జునుడు చెప్పాడు. అది ప్రాక్టికల్గా శరీరపర భావనలో, దేహ భావనలో చాలా సత్యం. అది అర్జునుడు చాలా మంచి మాటలు చెప్పాడు. మనం కూడా అలాగే ఉండాలి. ఏంటి? దేహ భావనలో, శరీర భావనలో, సృష్టి భావనలో, వేరు వేరు భావనలో, వాళ్ళు వేరు నేను వేరు అని మనుషులు అని భావించుకునేటువంటి భావనల్లో అర్జునుడు చెప్పింది 100% కరెక్ట్. ఆయన కరెక్ట్గా చెప్పాడు, ఆయనే తగ్గాడు. ఎందుకని? ధర్మాత్ముడు. అలానే భగవానుడు, దేవుడు పక్కన ఉన్నటువంటి ధర్మాత్ముడు. కాబట్టి వాళ్ళు మంచిగానే ఉన్నారు మొదటి నుంచి. అది ఆయన చెప్పింది కరెక్టే. కానీ అక్కడ కృష్ణుడు మళ్ళీ భగవద్గీతను బోధించారు ఆయన, కృష్ణ భగవానుడు. ఎందుకని అంటే కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పింది ఆత్మశక్తి, అనంత ఆత్మశక్తి, ఏకత్వపు ఎరుకలోంచి. ఏకత్వపు స్థితిలో సృష్టి అంతా ఆత్మశక్తిలోనే ఏర్పడుతున్నది, ఆత్మశక్తిలోనే లయిస్తున్నది, మళ్ళీ అందులోనే పుట్టి అందులోనే మరణిస్తుంది. కాబట్టి అర్జున, ఇప్పుడు నువ్వు ఏం చేసినా, నువ్వు ఏం చేయకపోయినా, ఇక్కడ బతికుండేవాడు ఎవడో ఉండడు. సృష్టి ప్రకారం అందరూ చచ్చిపోతారు. ప్లస్ ఎప్పుడు ఎవరు ఎలా చచ్చిపోవాలి అనేది నిర్ణయాత్మక విధానంలో సృష్టిలో ఉంటుంది. అందరికీ ఒక ఆయు ప్రమాణం ఉంది, పద్ధతి ఉంది, విధానం ఉంది. ఆ విధానంలోనే చచ్చిపోతారు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఒకవేళ యుద్ధం చేయకపోయినా, ఇది యుద్ధం జరిగితే ఎవరెవరు చనిపోవాలో, ఏమేం జరగాలో, ఎలా జరగాలో అదంతా ఆల్రెడీ నేను చేసేసాను, నేను చంపేశానని చెప్పాడు ఆయన. నేను చంపేశానన్నప్పుడు కృష్ణు భగవానుడు చంపాడని కాదు, సృష్టి తీరులో ఉన్న విధానం, అనంత ఆత్మశక్తిలో సృష్టి ఎలా ఏర్పడుతున్నది, ఎలా నశిస్తున్నది అనేటువంటి విధానాన్ని చెప్పారు. ఒకటి, జనన మరణాలు తప్పవు, జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు మరణించక తప్పదు. 2, కర్మ సిద్ధాంతాన్ని చెప్పారు. కర్మ ప్రకారం ఏ కర్మలు చేసిన వాళ్ళు ఆయా ఫలితములనే అనుభవించాలి. కర్మలు అనగానే చెడు కాదు, కర్మ సిద్ధాంతం అనగానే చెడు కాదు, మంచి అదే చెడు అదే. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. అలా కర్మ సిద్ధాంతం ప్రకారం
నువ్వు జనన మరణాలన్నీ కూడా కర్మ సిద్ధాంతంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోవాలో కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళందరినీ నేను చంపేశాను, అలాగే ఆయు ప్రమాణం ప్రకారం కూడా వాళ్ళందరినీ నేను చంపేశాను అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏ స్థాయిలో మాట్లాడారు? అర్జునుడు మాట్లాడింది దేహస్థాయిలో, వేరు భావనలో, శరీర భావనలో, పరిమిత భావనలో, సృష్టి భావనలో, అంత వేరువేరు భావనలో, విరోధ భావనలో, విభేద భావనలో, అది యుద్ధ భావన. మరి కృష్ణ భగవానుడు ఏ స్థాయిలో చెప్పారు? అనంత ఆత్మశక్తి భావనలో, ఏకత్వ భావనలో. ఆ ఏకత్వములోనే అనేకత్వము ఏర్పడుతుంది. అదంతా మళ్ళీ తిరిగి ఏకత్వములో లయించిపోద్ది. సముద్రములో చేపలు బతుకుతున్నాయి, మొత్తం చేపలన్నీ నీటిలోనే ఉన్నాయి, నీటి కోసం అవి పాకులాడుతున్నాయి. నీరు ఎప్పటికే వాటికి తెలియబడదు, ఎందుకని చేప శరీరంకి నీరు ఆకాశం వల్లే కనబడుతుంది. కాబట్టి నీరు అనే దాన్ని ఎప్పటికీ చేప ఐడెంటిఫై చేయలేదు. ఒకవేళ ఐడెంటిఫై చేద్దామని ఎవరన్నా సహాయం చేసి చేపని నీటిలోంచి బయటికి తీసేస్తే చేప చచ్చిపోద్దు. సేమ్ అలాగే అనంత ఆత్మశక్తి ఎరుకలో మనం ఉన్న మన లోకం ఇది, మనం బతికే లోకం ఇది. ఈ లోకంలో ఈ శరీరంతో మనకి ఇలా అర్థమవుతుంది, ఇలా మాట్లాడుకుంటాం, ఇలా చెప్పుకుంటాం, ఇలా జీవిస్తాం. మానవుడిగా మానవ శరీరంలో స్త్రీ పురుషులుగా మనం ఇలాగే జీవిస్తాం. మనకి ఇంతే అర్థమవుతుంది, ఇదే విధానం. మిగిలిన జంతువులు మళ్ళీ 84 లక్షల రకాలు ఉన్నాయన్నారు. ఏంటి ఇదివరకు, ఎప్పుడో ఋషుల టైంలో. ఇప్పుడు సైంటిస్టులు 84 లక్షలు కాదు, 84 లక్షల కోట్లు దాటి వెళ్ళిపోయారు. ఇంకా కనుక్కుంటానే ఉన్నారు జీవరాశులు ఇంకా అన్ని ఉన్నాయని. ఇంకా ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉన్నాయని ఇంకా కనుక్కుంటున్నారు. కొత్త అంటే ఆ రోజు కనుక్కోబడిన వాటిని వాళ్ళు గ్రంథాల్లో రాశారు. ఈ రోజు కనుక్కోబడిన గ్రంథాలు ఎక్కుతున్నాయి మళ్ళీ అంతే. అయితే ఎన్నున్నా మానవులుగా మనకి ఇదే అర్థమవుతుంది. చేపకి చేపలోకం నీరు ఎలా అర్థమవుతుందో, నీరంతా ఖాళీలా ఎలా కనబడుతుందో, అది మనకు నీటిలాగానే కనబడుతుందిగా మనిషికి. మనకు అది నీరని తెలుసు. ఆ లోకంలో మనం బతకలేము, నీటిలోకి వెళ్ళి అడుగుని మనం బతకలేము, చేపలా అని మనకు తెలుసు. నీటిలోకి వెళ్తే మనం చచ్చిపోతామని కూడా తెలుసు. మనం వెళ్ళాం, నీటి అడుగుకి వెళ్ళాం, కాలండి కాసేపు ఈత కొట్టుకొని పైకి వచ్చేస్తాం. ఈత ఎక్కడ కొడతాం? నీటి పైన కొడతాం. ఎందుకని మనకి నీటి పైన ఉన్న ఆక్సిజన్నే పీల్చుకొని ఆ వాతావరణంలో మనం బతకగలం. నీటి పైకి వస్తే చేపలు చచ్చిపోతాయి, కాసేపు అలా వచ్చి మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోతుంటాయి గంతులేసి. ఎప్పుడూ నీటిలోనే బతుకుతాయి. నీటి బయటకు వస్తే అవి చచ్చిపోతాయి, నీటి లోపలికి వెళ్తే మనం చచ్చిపోతాం. దేనిలోకి ఉందండి. అలాగే మిగిలిన జీవరాశులన్నింటికి కూడా దేనిలోకి ఉందండి, అది మనకు తెలీదు. ఇప్పుడు మనం ఆకాశము చేపలు ఆకాశం అనుకుంటుంది నీటిని, అలాగే మనం ఆకాశం అనుకుంటుంది దేన్నో, ఇంకో జీవరాశులు దేన్నో అనుకుంటాయి. ఇప్పుడు నీటిని చేపలు ఎలా ఆకాశం అనుకొని, ఖాళీ అనుకొని, శూన్యం అనుకొని నీటిలో తిరిగేస్తున్నాయో, అలా మనం దీన్ని ఆకాశం అనుకొని మనం ఖాళీ అనుకొని తిరిగేస్తుంది. ఇంకోళ్ళకి పదార్థంలో కనపడతా ఉండొచ్చు, ఇంకోళ్ళకి అది ఇంకో విషయంలో ఉండొచ్చు. మనకు నీరులో అనిపించినట్టు ఇంకోళ్ళకి అగ్నిలో అనిపించవచ్చు, లేదా ఇంకో రకం మీద అనిపించవచ్చు. అది మనకు ఎప్పటికీ తెలియదు. లేదా ఇక్కడ భూమి మీద ఉన్న ఇంకో జంతువులకి ఇంకో వాటికి ఇంకోలా కనపడతా ఉండొచ్చు. ఇది ఆ విషయం మనకు ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే మన శరీర నిర్మాణాన్ని బట్టి, మన పంచేంద్రియ నిర్మాణాన్ని బట్టి, మన అవగాహన శక్తిని బట్టి, మన బుద్ధిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, అంటే మనకు ఇవ్వబడినటువంటి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వాటిని బట్టి, అది అసలు విషయం. మనకు ఇవ్వబడిన వాటిని బట్టి మనకి ఇంతే తెలుసు. మనం ఇలాగే మాట్లాడుకోగలం. కానీ మనం ఇలా మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకోవాలి? మనం మానవ జాతి వరకు మాట్లాడుకోవాలి, మిగిలిన మనకు తెలియదు. అసలు పోలికలు పోల్చుకుంటున్నాం అంతే. చేప నీరు పోలికది. అలా ఉన్నప్పుడు మొత్తం మానవులందరూ మానవ లోకంలో ఉన్నారు, ఆత్మశక్తిలోనే ఉంది. సృష్టి అంతా ఆత్మశక్తిలోనే ఉంది. ఆ తప్పు అయినా రైట్ అయినా అది పరిమిత భావనలో చెప్పుకుంటున్న తప్పు రైటు విషయాలు తప్ప, అపరిమిత భావనలో అసలు తప్పు లేదు రైటు లేదు. ఎందుకంటే ఉన్నదంతా ఒకటే, అనంత ఆత్మశక్తి, ఒకే శక్తి. అది శక్తి స్వరూపంగా ఉంది. ఇంకా తప్పు చేయదు, రైటు చేయదు, అసలు తప్పులు లేవు అందులో. ఏకాత్మ భావనకి వెళ్ళిన జీవన్ముక్తులు ఆ స్థితిలో ఉంటారు. అదేంటి? భావ మార్పేగా, భావమే మార్పు. నువ్వు దేహస్థితిలో తప్పులు చెబుతున్నావు. అదే కృష్ణ భగవానుడు చెప్పింది. మొత్తం అనంత ఆత్మస్థితిలో ఇది జరగవలసినవన్నీ జరిగిపోతా ఉన్నాయి. చచ్చిపోయే వాళ్ళందరూ ఆల్రెడీ చంపేశానని చెప్పారు. నువ్వు యుద్ధం చేయకపోయినా నేను చంపేశానన్నారు. అంటే జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతివాడు చనిపోతాడు. కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు కర్మలు అనుభవించక తప్పదు. ఇప్పుడు వీళ్ళందరికీ యుద్ధంలో చనిపోవాలని కర్మ రాసి పెట్టింది. కాబట్టి ఆ కర్మ ప్రకారం వాళ్ళందరూ చచ్చిపోతారు.
ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకపోయినా చచ్చిపోతారు. ఎలా చచ్చిపోతారు అనేది కాదు అక్కడ. ఆయన సత్యాన్ని చెప్పారు, ఆయన యుద్ధం చేయకుండా ఉండడు. ఒకవేళ కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పకుండా ఉంటే అర్జునుడు యుద్ధం చేసేవాడు కాదా? యుద్ధం ఆగిపోయేదా? వీళ్ళందరూ మరి అప్పుడు ఎలా చనిపోయేవాళ్ళని మనకు డౌట్ రావచ్చు. అసలు అలా ఒకవేళ కృష్ణ భగవానుడు భగవద్గీత బోధించకుండా ఉన్నా కూడా కాసేపు నేను చెయ్యను, నేను యుద్ధం చేయను, వీళ్ళందరినీ చంపనన్న అర్జునుడు మళ్ళీ యుద్ధం చేసేవాడు. ఖచ్చితంగా యుద్ధం చేసేవాళ్ళు మళ్ళీ కాసేపుడికి చేరుకొని. ఎందుకనంటే దుర్యోధనుడు రెచ్చగొడతామో ఇంకోటి ఏదో జరుగుతాయి అక్కడ సంఘటనలో, పరిస్థితులు చేయిస్తాయి, ఆ కర్మను అనుభవించి అలా చేస్తాయి. ఇప్పుడు మన జీవితం కూడా అంతేగా. ఎవరికో హఠాత్తుగా ఒక రోజు ఏదో ఒంట్లో బాగోలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నీకు క్యాన్సర్ ఉందని చెబుతాడు, నీ కిడ్నీ చెడిపోయిందని చెబుతాడు, నీ పేగులు పాడైపోయినాయి అని చెబుతాడు, నీకేదో దీర్ఘ వ్యాధులు వచ్చినాయని చెబుతాడు. ఇవి మనం తెచ్చుకుంటామా? వచ్చినాయి. ఓ ఫైన్ మార్నింగ్ అది బయటపడుద్ది. లేదు ఎప్పటికీ ఏమీ లేదు, ఆరోగ్యవంతంగా బతుకుతాం, అన్ని రకాల జాగ్రత్తగా తింటాం, శుభ్రంగా తింటాం, ఆరోగ్యవంతంగా ఉంటాం, ఎక్సర్సైజ్ చేసుకుంటాం, పొరపాట్లు చెయ్యం, మంచిగానే బతుకుతాం, చెడు చెయ్యం, అప్పుడు చచ్చిపోతాం. జాతస్య మరణం ధ్రువం. అయితే కర్మ సిద్ధాంతం ఏంటి అంటే నువ్వు చెడు చేస్తే చెడుని అనుభవిస్తూ చచ్చిపోతావు, అనుభవించి చచ్చిపోతావు. మంచి చేస్తే మంచిని అనుభవిస్తూ చచ్చిపోతావు, అనుభవించి చచ్చిపోతావు. రెండు ఒకటే, అనుభవాలు నీ భావాలు అంతే. అది కృష్ణ భగవానుడు ఒకవేళ భగవద్గీతను చెప్పకపోయన్నా అసలు యుద్ధానికి రెడీ అయ్యి వచ్చారుగా పాండవులు. ఇందులో పెద్ద విశేషమే ఉంది. యుద్ధం జరిగేదా కాదా అంటే ముందు నుంచి వాళ్ళకి తెలియదా? వాళ్ళు రెడీ అయితేనే యుద్ధానికి రెడీ అయితేనే యుద్ధం రెడీ అయిపోయింది. ముందు నుంచి పాండవులు యుద్ధానికి రెడీ అవ్వకుండా ముందు నుంచి ఇంతమంది ఉన్నారు, యుద్ధం చేయాలి, వీళ్ళందరినీ చంపేయాలి అని అనుకోకుండా యుద్ధంకి ఎందుకు వస్తారు? మరి యుద్ధం రెడీ అయిపోయి అటు సైన్యం ఇటు సైన్యం ఉన్నప్పుడు తాత్కాలికంగా వాళ్ళని ఎదురుపడినప్పుడు మోహబంధం కాసేపు అనిపిస్తుంది. తర్వాత మోహం పోద్ది. మళ్ళీ ఏమనిపిస్తుంది? ఎమ్మటే అర్జునుడు ఇప్పుడు ఏడిసాడు కదా కూర్చొని కృష్ణ భగవానుడి దగ్గర. సరైన కృష్ణ భగవానుడు ఊరుకున్నాడు, ఆయన భగవద్గీత బోధించలేదు. సరైన ఆయన నీ ఇష్టం, మంచిదే, నువ్వు చాలా మంచోడివి, మీరు ఇలా దీనంగానే బతుకుతాం అంటున్నారు కదా, వనవాసంలో అడుక్కుతేనే బతికేమో అలా బతికేస్తాం అంటున్నారు కదా, ఒకవేళ దుర్యోధనుడు చంపితే చచ్చిపోతాం అంటున్నారు కదా, ఇంతమందిని చంపడం ఎందుకు అంటున్నారు కదా, నేను కూడా దాన్ని దేవుడిగా నిన్ను అభినందిస్తున్నాను, నువ్వు ధర్మాత్ముడివి, చాలా మంచోడివి, త్యాగ పురుషుడివి అని చెప్పి కృష్ణ భగవానుడు కూడా సమర్థించేశాడు. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేయకుండా ఇంక వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళని ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు మొత్తం పాండవ సైన్యం అంతా వెనక్కి తిరిగిపోయింది. ఇప్పుడు దుర్యోధనుడి సైన్యం వెంటాడి తరిమి కొడుతున్నారు. ఇప్పుడు బాణాలు వచ్చి గుచ్చుకుంటున్నాయి. అప్పుడు ఏమవుద్ది? పౌరుషవంతులైనటువంటి వాళ్ళకి పౌరుషం రాదమళ్ళీ. ఇప్పుడు మేము యుద్ధం చేయమని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే కూడా మీరు మా మీదకి వచ్చి అన్యాయంగా మా రాజ్యం లాక్కున్నారు, వనవాసం చేయించారు, మా భార్య అయిన ద్రౌపదిని అంత అవమానించారు, ఎన్ని జరిగినా పోన్లే మళ్ళీ యుద్ధం ఎందుకు, యుద్ధంలో చంపడం ఎందుకు అని మేము మెదలకుండా మంచితనం తెలిపోతుంటే వెనకబడి మా మీదకి బాణాలు వేసి మమ్మల్ని చంపుదామని ట్రై చేస్తున్నారు కదా అన్నప్పుడైనా మోహం పోద్ది. పౌరుషం రాదా? వస్తుంది. ఇప్పుడు ఆ యుద్ధం మళ్ళీ ఆ బాణాలు వేసేవాళ్ళు ఎవరున్నారు? ఎమ్మటపడి తరిమేవాళ్ళు భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, వాళ్ళందరూ ఎమ్మటపడి తరుగుతుంటారుగా. కర్ణుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, అందరూ ఉన్నారుగా. మేమేదో మా తాత కదా అని చెప్పి పోన్లేని వెనక్కి వచ్చేస్తుంటే, గురువు గారు కదా అని చెప్పి పోన్లేని వెనక్కి వచ్చేస్తుంటే వెనక నుంచి కొడతారా మమ్మల్ని అని అప్పుడే వీళ్ళు ముందుకు తిరిగి కొడతారు. అప్పుడైనా యుద్ధం జరిగేదే. యుద్ధమైతే ఆగదు, ఖచ్చితంగా జరిగేది. కానీ భగవంతుడు మంచితనం వైపు ఉండటం వల్ల లాభం ఏంటంటే జ్ఞానము తెలిసింది. జరిగేది ఇలాగే జరుగుద్ది, కానీ ఇలాగే జరుగుతుంది అన్న భగవద్గీత యొక్క అనంతత్వ ఆత్మతత్వ జ్ఞానం తెలిసింది. అప్పుడు రిలాక్స్డ్గా యుద్ధం చేశాడు అర్జునుడు. జరగవలసింది ఇది, నా పాత్రను పోషిస్తున్నాను అంతే. నేను వేరు భావంలో, శరీర భావంలో, సృష్టి భావంలో ఉన్న నేను, నా ఎదురుగా ఉండి వేరు భావంలో, విరోధ భావంలో, విభేద భావంలో, సృష్టి భావంలో ఉన్నటువంటి ఇతరులు, మేమందరం శరీర భావాల్లో కొట్టుకుంటున్నాం, ఆత్మభావంలో ఇది ఏకత్వము. దాన్నే కృష్ణ భగవానుడు బోధించాడు. అప్పుడు జ్ఞానయుత యుద్ధం చేస్తాడు. అంటే చేయవలసిన ధర్మములు కార్యములు చేస్తాడు. అవే మన బాధ్యతలు. ఆ బాధ్యతలు చెయ్యాలి అనేదే కృష్ణ భగవానుడు బోధించింది. అంటే మంచివాళ్ళు ఉండటం వలన సత్యము చెప్పారు. ఇప్పుడు కృష్ణ భగవానుడు లాంటి జ్ఞాని పక్కన ఉండటం వలన, దేవుడు పక్కన ఉండటం వలన సృష్టి తీరును చెప్పారు.
మొత్తం అనంతత్వాన్ని చెప్పారు, కానీ జరిగేది మారదు. అప్పుడు కృష్ణ భగవానుడు లేరు అనుకోండి, సపోజ్ కృష్ణ భగవానుడు లేరు అక్కడ, అర్జునుడు వీళ్ళే యుద్ధం చేస్తున్నారు. అర్జునుడికి అలా అనిపించింది, ఇంకా వద్దు యుద్ధం, ఎందుకు ఇంతమందిని చంపుదాం, వెళ్ళిపోదామని. అప్పుడేముంది, తిరిగి వాళ్ళు వెళ్ళిపోతుంటే వీళ్ళు అంటాడు కొడుతుంటే మళ్ళీ పౌరుషం వచ్చి యుద్ధం చేసేవాళ్ళు. ఏ భీముడో చెప్పేవాడు, అన్న ఏంటిది పోనీ వెళ్ళిపోతుంటే మనం ధర్మంగా మళ్ళీ కొడుతున్నారు, మనం చంపేస్తున్నారు, మనతో పాటు ఉన్నోళ్ళు కూడా చనిపోతున్నారు, ఇంక మనం పిరికి బందల్లో పారిపోవటం కాదు, ఎదురు తిరుగుదాం, చంపేద్దాం వాళ్ళని, మనమే యుద్ధం చేసేద్దాం అని మళ్ళీ యుద్ధం చేసేవాళ్ళు. అప్పుడు జరిగేది. కానీ భగవద్గీత తెలిసేది కాదు, ఆత్మతత్వం తెలిసేది కాదు. నువ్వు ధర్మంగా నీ కర్తవ్యాన్ని మాత్రమే చెయ్యి, సృష్టి అంతా ఈ తీరులో నడుస్తుంది, ఇక్కడ అనేకత్వం లేదు, ఉన్నదంతా ఏకత్వమే అనేటువంటి కృష్ణ బోధ తెలిసేది కదా. అప్పటికి కర్మ సిద్ధాంత ప్రకారం అన్ని జరిగిపోయాయి. కృష్ణ బోధ తెలిసిన కర్మ సిద్ధాంతం మారదు, కానీ సృష్టి తత్వం తెలియటం వలన అర్జునుడికి ఇప్పుడు నేను చంపాను, నేను చంపలేదు, లేదా ఎవరికైనా కర్తృత్వ భావన ఉండదు. నేను నా ధర్మం చేశాను, భర్తగా నా ధర్మం చేశాను, భార్యగా నా ధర్మం చేశాను, పిల్లలుగా మా తల్లిదండ్రుల పట్ల మా ధర్మం చేశాం, అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా, స్నేహితులుగా, ఒక మనిషిగా ఏ పాత్రలో ఆ పాత్ర ధర్మం చేశాను, ఒక యజమానిగా, ఒక పనివాడుగా ధర్మాలు చేశాను అంటాడు జ్ఞానం తెలిసిన తత్వవేత్త. ఆ తత్వం ఎక్కడ తెలుస్తుంది? ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో తెలుస్తుంది. అందుకని కృష్ణ భగవానుడు ఎప్పుడూ చెప్పనటువంటి భగవద్గీతని అనేక సంవత్సరాలు చిన్నతనం నుంచి వీళ్ళందరూ కలిసి ఉన్నా కూడా, అనేక సంవత్సరాలు కలిసి ఉన్నా కూడా చెప్పనటువంటి భగవద్గీతని యుద్ధం ఆపేస్తానన్నప్పుడు, యుద్ధం చేయనన్నప్పుడు, అన్యాయం చేతిలో న్యాయమైన నేను మరణిస్తాను, అధర్మం చేతిలో ధర్మమైన నేను మరణిస్తాను, కానీ నేను నా క్రియ చేయను, ఆపేస్తాను అన్నప్పుడు నువ్వు నీ క్రియలు చెయ్యాలి, ధర్మాలు చెయ్యాలి, ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తించాలి, సృష్టి మొత్తం దాని ధర్మంలో అది సాగిపోతుంది, నీ ధర్మం నువ్వు చెయ్యాలంటానికి భగవద్గీత తత్వాన్ని చెప్పారు, తాత్వికతను చెప్పారు. అది అందుకని ఆత్మజ్ఞాన చదువులు, ఆధ్యాత్మిక చదువులు, నిజమైన గురువులు, నిజమైన మాతాజీలు, నిజమైన గ్రంథాలు, నిజమైన తత్వము నీకు ధర్మ ప్రబోధాన్ని చేస్తాయి. అంటే నీ కర్తవ్యాన్ని వదలకో, నేను చేస్తున్నాను, నేను కర్తను అనుకోకు, నీ పాత్రను పోషించు, నీకున్నటువంటి బాధ్యతలు, కర్తవ్యములు ఏమున్నాయో వాటిని కరెక్ట్గా చెయ్యి. కానీ నువ్వు కర్తవు కాదు, కర్త, కర్మ, క్రియ మొత్తం అనంత ఆత్మశక్తి, దాన్ని దేవుడు అంటావో ఏమంటావో నీ ఇష్టం. నేను కర్తను అనుకొని చెయ్యకు, నేను చేస్తేనే జరుగుద్ది అనుకోకు, నేను చేయకపోతే ఇది ఆగిపోద్ది అనుకోకు. ఇదంతా జరిగేవలసిన తీరులో కర్మ సిద్ధాంత ప్రకారం, సృష్టి తత్వం ప్రకారం జరిగిపోతూ ఉంటుంది, ఆత్మశక్తి ప్రకారం అది జరిగిపోతూనే ఉంది. అందులో నీ పాత్రను నువ్వు పోషించడమే, నువ్వు పోషించకపోయినా జరుగుద్ది, నువ్వు పోషించినా జరుగుద్ది. కానీ నీ పాత్రను నువ్వు పోషించినప్పుడు నువ్వు ధర్మజీవనం గడిపిన వాడు అవుతావు, ధర్మజీవనం గడిపిన దానివి అవుతావు. తద్వారా నీ పాత్రను పోషిస్తూ నువ్వు కర్తవ్య నిర్వహణ చేయి. పాత్ర పోషణ అంతే. ఇక్కడ పాత్ర పోషణ అంటే ఏంటి? నేనున్న స్థితిలో నేనేం చేయాలి, అదే ధర్మము మంచి. ఇది తెలియని వాళ్ళు అధర్మాలకు పోతా ఉంటారు. అయితే మొత్తంగా చూసినప్పుడు ఇక్కడ మళ్ళీ అదే అర్జునుడు అడిగింది దేహభావంలో. అర్జునుడు మాట్లాడుతుంది, బాధపడుతుంది, దుఃఖపడుతుంది. అర్జున విషాద యోగం అంతా కూడా శరీర భావన, సృష్టి భావన, దేహ భావన, వేరు భావన. కృష్ణ భగవానుడు మాట్లాడుతుంది అంతా కూడా ఆత్మశక్తి భావన, అనంత ఆత్మభావన, కర్మ సిద్ధాంతపు భావన, మొత్తం విశ్వ నడక. అందులో మొత్తం ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది, అంతా ఉంది. ఇప్పుడు విశ్వ నడకగా మొత్తాన్ని చూసినప్పుడు జరగవలసింది జరిగే తీరును. ఎందుకని విశ్వం సృష్టిలో ఒక విధానం ఉంది, ఒక ప్రాసెస్ ఉంది, అలా జరుగుతుంది. మన వరకు వచ్చినప్పుడు, ఇండివిజువల్గా వచ్చినప్పుడు, మన శరీరంలో మనకు ఇవ్వబడినటువంటి శరీర అవయవములను ఎలా ఉపయోగించుకుంటున్నామో అలా మనకు ఇవ్వబడిన జ్ఞానంతో ధర్మాన్ని, మంచిని ఉపయోగించుకుంటూ, జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ధర్మంగా మంచిగా జీవించడం అనేది మన ప్రయత్నం. అందులో మనం చెడు వైపు వెళ్ళకూడదు, అది. కానీ మొత్తంగా జరగవలసిందే జరుగుతుంది. ఏంటి మొత్తంగా జరగవలసింది? పుట్టిన ప్రతివాడు చనిపోతాడు, అది మొత్తంగా జరగవలసింది. శరీర ఎదుగుదల అంతా అలాగే వెళ్తుంది. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాను, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ప్రజలందరూ ఏదో పాడైపోతున్నారు, కుటుంబ బంధాల్లో ఇరుక్కుపోతున్నారు, నేను, నా వాళ్ళు, నా కుటుంబాలు బాగుండాలి అనేటువంటి భావనలో, ఆ బంధాల్లో ఇరుక్కుపోయి తప్పులు చేస్తున్నారు. ఈ తప్పులు చేస్తూ దిగజారిపోతున్నారు. అంటే దిగజారిపోవడం అంటే చెడు వైపు వెళ్ళిపోతున్నారు.
ఇప్పుడు వీళ్ళందరూ ఎలా ఎలా ఉద్ధరింపబడతారు? ఇదంతా మనకెందుకు? అదొక ఆట, సాగవలసిన ఆట సాగుతుంది. మనం ఎలా ఉన్నాం? మనం దిగజారిపోయామా? మనం తప్పులు చేస్తున్నామా? అది మన చేతిలో ఉంది. వ్యక్తిగతంగా ఇండివిజువల్గా మన చేతిలో ఉన్నది ఏంటి? నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉంటున్నాను, నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉండగలను, ఇవి మనం ట్రై చేయొచ్చు. మిగిలినంత సామూహికంగా వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని ఇండివిజువల్గా ఒక్కొక్కరిని చూడకూడదు. ఎదుటిది మొత్తం అనంత ఆత్మశక్తి ఎరుకలో సాగిపోతుంది. నా వరకు నేను ఇండివిజువల్, నా ధర్మాలు నేను నిర్వర్తించుకుంటాను, నా పనులు నేను చేసుకుంటాను. ఎదుటి వాళ్ళు ఎవరికి వాళ్ళు అనుకుంటారు, అది వాళ్ళ స్వవిషయం. ఇప్పుడు ఈ భావనలు ఇవన్నీ ఏంటి? భావము, భావ సంతృప్తి. నేను ధర్మంగా ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, నాకు భావ సంతృప్తి ఉంటుంది. నాకు ఉన్నదాంతో తృప్తిగా ఉన్నాను, భావ సంతృప్తి. నా అంతరంగంలో నేను హాయిగా ఉన్నాను, భావ సంతృప్తి. అలా నీ అంతరంగంలో నువ్వు ఎలా ఉన్నావు అని తప్ప ఎవరో దిగజారిపోతున్నారు, ఎవరో ఇదైపోతున్నారు లేదు. చేపలన్నీ నీళ్లలోనే ఉన్నట్టుగా మొత్తం యావత్ సృష్టి అనంత ఆత్మశక్తిలోనే, ఆత్మశక్తితోనే ఉంది. చెడ్డవాడిలో ఒక రావణాసురుడిలో ఉన్నది కూడా ఆత్మశక్తే, మంచివాడైన శ్రీరామచంద్రుడిలో ఉన్నది కూడా ఆత్మశక్తే. ఇండివిజువల్గా వచ్చినప్పుడు గుణాలను చూస్తున్నాం, శక్తిగా అది అనంతత్వము. సముద్రంలో అనేక కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఏది మంచి కెరటం, ఏది చెడ్డ కెరటం? అక్కడ మంచి లేదు, చెడ్డ లేదు, ఉన్నదంతా సముద్రము. ఎగిసిపడే కెరటాలన్నీ కూడా సముద్రము యొక్క శక్తి. సముద్ర శక్తి వలన సముద్రములోని నీరే దాని చైతన్యత కెరటములుగా ఎగిసిపడుతుంది. దాని చైతన్యత, సముద్రము యొక్క చైతన్యత, శక్తి. అలాగే అనంత ఆత్మశక్తి సాగరంలో ఎగిసిపడుతున్నటువంటి కెరటములు సృష్టి. అందులో విడివిడిగా ఒక ధూళికణంగా మనకు అనంత ఆత్మశక్తి ఎరుక లేకుండా, అంత విస్తృత జ్ఞానం లేకుండా, నేను అనే పరిమిత పరిధిలో శరీర భావనలో మాట్లాడుతున్నప్పుడు మంచి చెడు అనేది కూడా మనం ఏర్పరచుకుంటున్న భావ పరంపర. ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది రైట్ అని మనం ఏర్పరచుకుంటున్న భావ పరంపర. ఇది భయము, ఇది ధైర్యం అని మనం ఏర్పరచుకుంటున్న భావ పరంపర. ఇది అవమానము, ఇది అహంకారం అని మనం ఏర్పరచుకుంటున్న భావ పరంపర. అందుకని ఇండివిజువల్గా ఉన్నది నిజమే, ఇండివిజువల్గా అలా వెళ్ళాలి. కానీ సామూహికంగా అదేదో పాడైపోతుందని మనం అనుకోవక్కర్లేదు. అసలు కుటుంబం పట్ల ప్రేమ లేకపోతే ఎట్లా? కుటుంబం అనేదే కదా బంధం మనుషులకి. కుటుంబం ఉండాలి, ప్రేమలు ఉండాలి, అందరూ చక్కగా ప్రేమించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకోవాలి. శరీరం నిజం, కుటుంబం నిజం, సృష్టి నిజం. ఈ నిజానికి ఆధారమైన శాశ్వత నిజం ఆత్మశక్తి. అంతే తప్ప ఇదంతా అబద్ధం కాదు. ఇప్పుడు ఆత్మశక్తిగా జీవించడం కుదరదు, ఆత్మశక్తిగా ఆకాశము వలె ఉండటం కుదురుద్ది అంతే. అంతే తప్ప ఆత్మశక్తిగా జీవించడం అనేది అసలు కుదరదు. ఉండటం కుదురుతుంది, ఆత్మశక్తిగా ఉండొచ్చు, మనం జీవించడం కుదరదు. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆత్మశక్తిగా ఆకాశము సర్వవ్యాపకంగా ఉంది అంతే, దానిలో అన్నీ జీవిస్తాయి. అలాగే మనం కూడా నేను అనంత ఆత్మశక్తిని అన్నటువంటి భావనలో విశ్వవ్యాప్తంగా ఉండొచ్చు, అది భావ రూపంలో. కానీ శరీర రూపంలో జీవించడం ఇలాగే జీవించాలి. శరీర భావన జీవితం ఇలాగే ఉంటుంది. శరీరం ఉన్నమాట నిజం, దాని ఆకలి నిజం, దానికి పంచేంద్రియాలు నిజం, వాటి కోరికలు నిజం. అలా అవన్నీ తీర్చుకోవడానికి ప్రపంచంలో వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుని అవి ధర్మంగా సంపాదించి ధర్మంగా బ్రతికి ధర్మంగా అన్నీ తీర్చుకోవడం అనేది నిజం, అదొక సత్యం. అది శరీరపరమైన భావన. ఆత్మపరమైన భావన ఏంటి? అది భావ రూపంలో కుదురుతుంది. ఆత్మకు రూపం లేదు, శరీరం లేదు, ఒక పదార్థం లేదు, ఒక విషయం లేదు, ఏమీ లేదు. అది ఆకాశ స్థితి, వ్యాప్త భావన. అది భావంగానే కుదురుతుంది. శరీరపరంగా జీవితంలాగా ఆత్మ జీవించటం కుదరదు. ఆత్మశక్తి ఉన్నది అంతే. అది భావరూపంలో నువ్వు దాన్ని భావన చేసుకొని అనంతత్వ భావనలో ఇమిడిపోవాలి. అది మోక్షం అంటే, అది జీవన్ముక్త స్థితి అంటే. అలానే శరీరం తెలియదు అంటే, శరీరం తెలిసేందుకు పదార్థం ఉంది. శరీరం అనే పదార్థం నాకు ఉంది, దానికి గుణాలు ఉన్నాయి, స్వభావాలు ఉన్నాయి, ఆకలి దప్పులు ఉన్నాయి, అవన్నీ ఆ ప్రకారం వెళ్ళాలి. మరి ఆత్మశక్తి ఏంటి? భావరూపము, భావరూపంలో అనంతత్వం. కాబట్టి వీళ్ళందరూ ఎప్పుడు మోక్షానికి వస్తారు? వీళ్ళందరూ దిగజారిపోతున్నారు, అలా తప్పులు చేసేస్తున్నారు, ఇదంతా మనం అనుకోవలసిన అవసరమే లేదు. అసలు ఇందులో తప్పులు ఒప్పులు విషయాలు లేవు. మొత్తం అనంతాత్మశక్తి భావనలో సముద్రంలో చేపలు ఉన్నట్టుగా, నదిలో చేపలు ఉన్నట్టుగా, నీళ్ళల్లో చేపలు ఉన్నట్టుగా అనంతాత్మశక్తిలో సృష్టి ఉంది. జీవులు అందరం అందులోనే ఉన్నాం.
చెడు అనుకుంటున్న మన భావన కానీ మంచి అనుకుంటున్న మన భావన కానీ అది అనంత ఆత్మశక్తి భావనలోని భావన కాదు, వ్యాప్త భావన కాదు. పరిమిత శరీర భావనలో నేను వేరు నువ్వు వేరు అనుకుంటున్న భావనలో చాపా మాట్లాడుకుంటున్న విషయం అది. కానీ చేపలన్నీ నీటిలోనే ఉన్నాయి. మొత్తం సృష్టి మనం అందరం అనంత ఆత్మశక్తిలోనే ఉన్నాం. చెడ్డోళ్ళు అందులోనే ఉన్నారు, మంచోళ్ళు అందులోనే ఉన్నారు. మొత్తం మనం భావించుకుంటున్నటువంటి భయస్థులు, పెరుగోళ్ళు, అన్ని రకాలు మొత్తం ఆత్మశక్తిలోనే, ఆ ఆకాశములోనే, సముద్రంలో చేపలు ఉన్నట్టుగా ఉన్నాం. ఇవన్నీ మన భావనలో. ఆత్మశక్తికి భిన్నంగా ఎవరో ఉండటం కుదరదు. ఇప్పుడు చెడ్డవాళ్ళు అనుకున్న వాళ్ళు ఆత్మశక్తి స్వరూపులే, ఆత్మశక్తి స్వరూపంతోనే సంచరిస్తున్న వాళ్ళు. మంచివాళ్ళు అనుకుంటున్న వాళ్ళు ఆత్మశక్తి స్వరూపులే, ఆత్మశక్తి స్వరూపంతోనే, ఆత్మశక్తిలోనే సంచరిస్తున్న వాళ్ళు. మరి అనుకోవటాలేంటి? భావనలో. మనకు జరిగేది ఏంటి? భావ మార్పు మాత్రమే. ఇందులో చెడిపోయేవాడు లేడు, ఇందులో బాగుపడేవాడు లేడు. అందుకే అందరూ మరణిస్తారు. చూడండి, పుట్టిన అన్ని మరణిస్తాయి, పుట్టిన అందరూ మరణిస్తారు. జాతస్య మరణం ధ్రువం. అలాగే శరీర పెరుగుదల, ఎదుగుదల, తరుగుదల, పంచేంద్రియాల పనితీరు, శరీర అవయవాల పనితీరు అన్నీ ఒకటే మానవ జాతి మొత్తానికి. కారణం ఏంటి? చెడ్డోడు మంచోడు కాదు అక్కడ, మొత్తం సిస్టమ్ ఒకటే. చెడ్డోడు మంచోడు, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అనేది మనం ఏర్పరచుకుంటున్న భావనా ప్రక్రియ. ఆ భావనా ప్రక్రియలో సుఖదుఖాలకు నువ్వు ఏర్పరచుకున్న భావాలకు నువ్వే దుఃఖపడతావు, నువ్వే సుఖపడతావు, నువ్వే భయపడతావు, నువ్వే ధైర్యపడతావు. ఇదన్నీ నువ్వు తయారు చేసుకున్న నీ సొంత సృష్టి. కానీ ఒరిజినల్ సృష్టి ఎలా ఉందంటే చేపలన్నీ నీటిలో ఉన్నట్టుగా అనంత ఆత్మశక్తిలోనే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు సర్వసృష్టి అందులోనే ఉంది. పనికొచ్చేది పనికిరాంది మనం ఏం భావించుకున్నా మొత్తం శక్తిమయమే. అటువంటి మొత్తం శక్తిమయమే అన్న ఏకత్వ భావనకి వెళ్తా. ఒకే ఆలోచన ఉంటుంది అక్కడ, అదే మోక్షం. ఒకే ఆలోచన, మొత్తం శక్తిమయమే. నేనే అనంత ఆత్మశక్తిని. ఇక చెడు లేదు, మంచి లేదు, భయం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, ఇన్ని రకాల భావాలు లేవు, ఉండవు. అవన్నీ పరిమితత్వంలో ఉంటాయి. కాబట్టి మన యొక్క అపరిమితత్వాన్ని మనం తెలుసుకొని, మన యొక్క అనంతత్వాన్ని మనం తెలుసుకొని ఆ భావరూపంలో ఇమిడిపోవటమే తప్ప వీళ్ళందరూ ఎలా అయిపోతున్నారేంటి, సొసైటీ అంతా ఎలా అయిపోతుంది ఏంటి, సృష్టి అంతా ఎలా అయిపోతుంది ఏంటి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే మళ్ళీ చెబుతున్నా, చేపలన్నీ నీళ్ళల్లోనే ఉన్నాయి, నీళ్ళని వెతుక్కుంటున్నాయి. ఇప్పుడు అవి వెతకవలసిన అవసరం లేదు, వెతికినా ఉపయోగం లేదు. ఎందుకని ఆల్రెడీ అందులోనే ఉన్నాయి. నాకు కనపడే నీళ్లు నాకు దొరకట్లేదని కొన్ని ఏడ్చినా, నేను కనుక్కోలేని నీళ్ళని ఎప్పటికే అని కొన్ని దుఃఖపడినా, అయ్యో నాకు నీళ్లు తెలియట్లేదని భయపడినా, బాధపడినా, లేదు నాకు నీళ్లు అర్థమైందని ఆనందపడినా, ఏం జరిగినా అది నీళ్ళలోనే, చేపలోనే, నీళ్ళ నుంచి బయటికి తీస్తే చచ్చిపోతాయి. వాటి లోకం నీరే. ఆ నీరే వాటికి ఆకాశంలా కనపడుతుంది. అలాగే మనం ఎన్ని రకాలుగా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఇలా రకరకాలు ఎన్ని మాట్లాడుకున్న భయస్థులు, ధైర్యస్తులు, రకరకాల దేవుళ్ళు, దేవతలు, మనుషులు ఇలా రకరకాలుగా ఎన్ని మాట్లాడుకున్నా, మతాలు, మార్గాలు, గురువులు రకరకాలుగా ఎన్ని మాట్లాడుకున్నా అందరం అనంత ఆత్మశక్తి సాగరములో ఉన్నవాళ్ళమే, అనంత ఆత్మశక్తి యొక్క శక్తితో ఉన్నవాళ్ళమే. మళ్ళీ విడిగా మనం తయారవడానికి ఇంకో పదార్థం లేదు. అది అనంత ఆత్మశక్తి స్వరూపమే. మన స్వరూపం అదే, మన స్వభావం అదే, మనం ఉన్నదందులోనే మనమే. అది అహం బ్రహ్మస్మి అంటే అది. ఆ తత్వాన్ని తెలుసుకుంటూ వెళుతున్నప్పుడు, ఆ వైపు ప్రయాణించుకుంటూ వెళుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ చూసి వీళ్ళందరూ ఇలా ఉన్నారు, వీళ్ళందరూ ఇలా ఉన్నారంటే అది వ్యావహారికత భావము. భావ మార్పు వచ్చిన వాళ్ళకి ఈ భావం కనపడదు, వినపడదు అంతే. కాదు రాలేదు, పరిమితత్వంలో ఉన్నప్పుడు మనం చుట్టూ ఉన్న మనలాంటి వాళ్ళని చూసి వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, మళ్ళీ వేరియేషన్స్ సృష్టించుకొని మనమే భయాలకి, మనమే బాధలకి, మనమే సుఖాలకి, మనమే దుఃఖాలకి లోనవుతూ ఉంటాం. ఇదంతా మనం చేసుకుంటున్న భావ ప్రక్రియ. అనంత ఆత్మశక్తి భావస్వరూపము, మోక్షము భావము, ఏకభావము, అనంత ఏకభావము, ఆత్మసాక్షాత్కారము భావము, అవగాహన, అర్థం అవటము, అంతే. అంత భావమే, ఇంకేం లేదు అక్కడ. భావమే శక్తి స్వరూపము, శక్తి భావస్వరూపము. కాబట్టి లోకచింత వదిలేయండి. భావాన్ని నేను పరిమితముగా, అంటే నేను శరీరం అన్న పరిమిత స్థితి నుంచి నేను అనంత ఆత్మస్వరూపుడను, స్వరూపురాలను అనేటువంటి అపరిమిత అనంత ఏకత్వ స్థితికి తీసుకెళ్ళటానికి మనిషికి ఛాన్స్ ఉంది. అదే మనిషిలో ఉన్న జ్ఞాన సంపద, అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. కాబట్టి ఇతరుల గురించి దిగులు పడకండి. ఇక్కడ అసలు దిగులు పడటానికి ఏమీ లేదు. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా పుట్టిన వాళ్ళు చచ్చిపోతారు, అందులో మార్పు ఏమీ లేదు.
మంచోళ్ళు ఎలా చచ్చిపోతారంటే మంచిగా అన్ని పొందుతూ మంచిగా జీవిస్తూ మంచి భావాలతో సంతృప్తి భావాలతో మంచిగా చచ్చిపోతారు. అంటే సుఖపడుతూ చచ్చిపోతారని చెప్పొచ్చు. సంతృప్త భావాలు ఉన్నాయి, సుఖపడటం అంటే డబ్బులు లెక్కలు కాదు. సంతృప్త భావాలు ఉన్న వాళ్ళందరూ ఆ సుఖంగా హాయిగా చచ్చిపోతారు. చెడ్డవాళ్ళందరూ ఎలా చచ్చిపోతారంటే చెడ భావాలు ఏర్పరచుకున్నారు, సంతృప్త భావాలు లేవు కనుక చెడు చేస్తారు కనుక తిరిగి ఆ చెడు భావాలనే భావించుకుంటూ నేను పొందలేదు, పోగొట్టుకున్నాను, దొరకలేదు, దొరికింది, అవమానము, సిగ్గు, ఇలా రకరకాల భయము, బాధ అనేకం కల్పించుకొని ఆ చెడుని భావించుకుంటూ చెడుని అనుభవిస్తున్నాను అనుకుంటూ చచ్చిపోతారు. ఇద్దరికి పుట్టడం ఒకటే, మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి శరీర పెరుగుదల, ఎదుగుదల, తరుగుదల, మరణం అన్నీ ఒకటే. కానీ భావ మార్పు, నేను దుఃఖపడుతున్నాను అనేవాడిది ఒక భావం, నేను సుఖంగానే హాయిగానే ఉన్నాను అనేవాడిది ఒక భావం. ఈ భావ మార్పులే సుఖములు దుఃఖములు, ఇవే పుణ్యపాపములు, కేవలము భావములు. మోక్షమ పుణ్యపాపములు లేనటువంటి అనంత ఏకత్వ భావము. ఉన్నదంతా నేనే, ఆ స్థితి ఏదుందో, ఆకాశతత్వం ఏదుందో అదంతా నేనే అనే ఏకత్వ భావం. అక్కడ మంచి ఉండదు, చెడు ఉండదు, పాపం ఉండదు, పుణ్యం ఉండదు, భయం ఉండదు, ధైర్యం ఉండదు, అసలు ద్వంద్వత్వమే ఉండదు. ఒక నిశ్చల నిర్మల ఏకాంత స్థితి ఉంటుంది. ఆ స్థితికి మనిషి చేరవచ్చు, ఎందుకంటే భావమేది, పదార్థం కాదు. అక్కడేం లేదు, భావము శక్తి ఒకటే. భావరూపంలో నువ్వు చేరటం కోసం జ్ఞానాన్ని చెప్పుకుంటున్నావు. శరీరం పదార్థ రూపం, జీవితం పదార్థ అనుభవాలు. జీవించడం అంటే పదార్థాలను శరీరంతో అనుభవిస్తూ ఉంటాం. ఇది పదార్థ స్వరూపం. పదార్థ స్వరూపం అంతా నశించిపోయి భావస్వరూపంగా మారిపోద్ది. అదే శక్తి, శక్తి తత్వం, ఆత్మతత్వం, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఈ ప్రశ్నకు సంబంధించి నాకు అనిపించినంత విశ్లేషించే ప్రయత్నం చేశాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందాం, మళ్ళీ విశ్లేషించుకుందాం. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువు, నిత్య పాఠ్యాంశముగా తప్పకుండా ప్రతిరోజు కొంత సమయం దీనికి కేటాయించి పాఠాలు చదువుకున్నట్టుగా చదువుకొని మన అవగాహన శక్తిని, మన భావనా శక్తిని, మన అనంత ఆత్మశక్తిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ భావనా శక్తిని పెంచుకుంటూ మన సంపూర్ణతను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం చేసే వరకు శరీరం నిజమే, సృష్టి నిజమే, జీవితం నిజమే, అన్నీ నిజమే. ఇవన్నీ అసత్యాలేం కాదు. ఈ అన్నీ నిజాలే అనే సత్యంలో ధర్మంగా మంచిగా బతుకుదాం. భావ మార్పు చేసుకుంటూ అనంత ఏకత్వ భావానికి ప్రయాణిద్దాం. దానికోసం ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఏమైనా సందేహాలు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. నచ్చని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మేము ఈ మార్గాల్లో హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుణ్ణి, నేనేమి నా సొంత పైత్యం, సొంతగా జ్ఞానం చెబుతున్నానని అసలు చెప్పట్లేదు. ఎంతోమంది మహాత్ములు చెప్పిన వాటిని విని వాటిని నేను కూడా తెలుసుకొని చదువుకొని అందులో నేను గ్రహించిన విషయాలను తిరిగి విశ్లేషిస్తున్నాను. ఆ విశ్లేషణ కూడా నేను సరిగ్గా చేయలేకపోవచ్చు. అందుకని మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. నచ్చని వాళ్ళు అసలు వినబాకండి, మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. నేను సామాన్యుడను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.